श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यथा वन्दे श्रीगुरुं लीलाचार्यं परमानन्दमाधवं। హరే కృష్ణ. సో మనం స్టార్ట్ చేసుకుందాం క్లాసు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీస్ ఎవరైనా ఉంటే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము లాస్ట్ వీక్ మనం మాట్లాడుకునేటప్పుడు మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు కదా. సో దాని మీద కొంచెం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత నగేష్ ప్రభు కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ప్రభు ఉంటే గనక మళ్ళీ నాకు రిపీట్ చేస్తే క్వశ్చన్ దాని గురించి చెప్పుకుందాం. ఎట్లా అంటే కర్మ గురించి మాట్లాడారు. కర్మ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, మనము ఏదైతే చేస్తూ ఉంటామో దాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. పైగా ఆ కర్మ అనేది నాశనం అయిపోతుంది అని కూడా చెప్పాను నేను. అయితే మనం చాంటింగ్ చేస్తుంటే మనం పోతుందా అంటే, మనం ఎంత శ్రద్ధగా చాంటింగ్ చేస్తామో ఇప్పుడు అన్నమాట పోతుంది. అయితే మధ్య నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు, కొంతమంది లెక్చర్స్ వింటున్నప్పుడు నేను చూసాను ఏంటంటే, మనకి ఏదైనా సరే ఇప్పుడు మనం ఒకసారి ఒక తప్పు చేసాం అనుకోండి, దాని ఫలితము వాళ్ళు మనకి క్షమించేస్తే గనక పోతుందట. సో మనం చేసే కర్మలకి ఏదైనా సరే కరెక్ట్ కానీ తప్పు కానీ ఏదైనా చేసిన దానికి, మనం చేసిన దానికి మనల్ని ఎవరు క్షమిస్తారు? హరిబోల్. భగవంతుడు క్షమిస్తాడు మనల్ని. సో ఆ భగవంతుడు క్షమిస్తే గనక మన కర్మలన్నీ పోతాయట. అయితే చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు కూడా జీవి అంటారు. ఆయన వరకు కూడా ఎవరైనా ఏమైనా కర్మలు చేసిన వాటికి కర్మ అనుభవించాల్సి ఉంటుంది. కానీ భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవంతుడు క్షమిస్తాడు చూసారా. అప్పుడు వాళ్ళ కర్మలన్నీ అవి నాశనం అయిపోతూ ఉంటాయట. ఇది బ్రహ్మ సంహితలో చెప్పారు 5.54 లో. ఏం శ్లోకం అంటే, యస్త్వింద్రియ గోపమధవేంద్ర మహోస్వ కర్మ బంధానురూప ఫలభాజనమాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి అంటారు. ఎవరు చెప్తున్నారు? ఇది స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు అనమాట. ఆయన స్థుతిస్తూ ఉన్నారు ఎవరిని? కృష్ణుణ్ణి, గోవిందుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అనమాట. ఆయన చెప్తున్నారు, ఒక చిన్న కీటకమైనా సరే, లేకపోతే ఇంద్రుడు లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దేవతలు ఎవరైనా సరే ఉన్నారనుకోండి, వాళ్ళందరి కూడా, అంటే వాళ్లే కాకుండా మిగతా సమస్త జీవులందరి కూడా వాళ్ళ కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా వాళ్ళు సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు.
కానీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కర్మలన్నిటి ఫలితాలు కూడా అలాగ దగ్ధమైపోతాయంట. అంటే నశించిపోతున్నాయట. ఎలా నశించిపోతాయంటే వాళ్ళు శుద్ధ భక్తులుగా ఉండి వాళ్ళు భక్తి చేస్తున్నారు కదా! అంటే ఆ శుద్ధ భక్తి చేయడం అంటే నిర్హేతుకంగా భక్తి చేస్తూ ఉంటారు. అప్రతిహతంగా చేస్తూ ఉంటారు. అంటే మధ్యలో బ్రేక్స్ లేకుండా చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. భగవంతుడికొక్కటే అన్నమాట వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే ఏమి కోరిక ఉండదు. హేతువు అంటే కోరిక గాని, ఇంకా నాకిది కావాలి అనే విషయం గాని ఏది ఉండదన్నమాట. వాళ్ళు ఉత్త భగవంతుడి కోసమే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు కాబట్టే వాళ్ళ పూర్తి కర్మల యొక్క ఫలితాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ దగ్ధమైపోతాయంట. నశించిపోతాయన్నమాట. అలాంటి గొప్ప ఆది పురుషుడైన గోవిందుడిని నేను పూజిస్తున్నాను, భజిస్తున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తారనమాట. అయితే ఇంకా ఏంటంటే కృష్ణ భక్తి అనేది ఒక మార్గం మనం ఆచరిస్తూ ఉంటాం చూసారా? మనం ఆచరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన కర్మలన్నిటిని అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నశించిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి కేవలం మనం సంపూర్ణ స్థాయిలో ఉండి భగవంతునిని ధ్యానం చేసుకుంటూ మన మనస, వాచ, కర్మణ అంటాం కదా! అలా భగవంతుడిని మనం చేస్తూ పూజ చేస్తూ మన సాధన అనేది మనం పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాం చూసారా? అప్పుడు అవన్నీ కాలిపోతాయని. భక్తి రసామృత సింధులో చెప్తారనమాట. క్లేశాగ్ని, శుభద అని 2 ఉన్నాయి. క్లేశాగ్ని అంటే మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి చేస్తూ ఉంటాం చూసారా? ఆ క్లేశాలు అంటే దుఃఖాలు అన్నమాట. ఆ దుఃఖాలన్నీ కూడా అగ్ని మనల్ని దహిస్తూ ఉంటుంది కదా! అవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? శుభద. అన్ని రకాలుగా మంగళకరం అవుతూ ఉంటుందన్నమాట. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు శుద్ధ భక్తితోటి. అయితే ఈ దుఃఖాలు అంటున్నాం గదా! క్లేశాలు అంటే దుఃఖాలు. అవి ఎన్ని రకాల దుఃఖాలున్నాయి తెలుసా మనకి? పారిబోయి. చూపిస్తున్నా నేను ఒక పక్కన. ఎన్ని రకాల దుఃఖాలున్నాయి? 3 రకాలు. 3 రకాలున్నాయి. ఏంటవి? ఆది దైవికం, ఆది భౌతికం, ఆది భౌతికం, దైవాస్, ఆధ్యాత్మిక. ఆది ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ఆది అన్నమాట. ఆధ్యాత్మిక అంటే ఏంటి? మన సొంతంగా క్రియేట్ చేసుకునే అన్నమాట. మన బుద్ధుల ద్వారా మనం తెలుసుకునే బాధలు. ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల, పక్కన వాళ్ళ వల్ల, వేరే వాళ్ళ వల్ల, అందరి వల్ల కలిగేవి. ఆది దైవిక అంటే ప్రకృతి వల్ల కలిగేవన్నమాట. ఈ వరదలు రావడం గాని, భూకంపాలు అలాంటివి రావడం గాని, సునామీలు అలాంటివన్నీ రావడం మూలంగా అన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారో ప్రతి జీవి అనుభవించాల్సే వస్తుంది. కానీ భక్తి యోగం అని ఏం చేస్తుందంటే, ఇలాంటి ఈ క్లేశాలు ఏవేవైతే ఉన్నాయో, ఈ క్లేశాలన్నిటిని నశింపజేస్తుందన్నమాట. పైగా ఇంకా ఏంటంటే, మనము భక్తిలో ఉన్నాము అంటే, అప్పుడే మనకి కేర్ తీసేసుకుంటారు కృష్ణ మన గురించి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే, మనకి తగ్గినాయా లేదా అని తెలుసుకోవాలి అంటే గనక, మనం ఏదన్నా బాధ అనేది పడుతూ ఉన్నామనుకోండి, స్టార్టింగ్‌లో మనము కృష్ణ కాన్షియస్‌లోకి రాకముందు, మనం బాధలు పడుతున్నప్పుడు ఎట్లా ఉండే అబ్బా! ప్రతీదీ మనకి బాధాకరంగా అనిపించేది. కృష్ణ కాన్షియస్‌లోకి వచ్చిన తర్వాత మనం ఈ కర్మ గురించి, ఆత్మ గురించి, జ్ఞానం అంతా తెలుసుకున్నాక మనకెట్లా అనిపిస్తుంది? ఓహ్! మనం కర్మ అంతకుముందు మనం చేసున్నాం కాబట్టే, మనం ఇవి ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఎస్ మాధవ్. ఆ! సో, అందుకని ఆ బాధ మనం పడుతున్నా సరే మనకు అనిపించదనమాట. అందుకనే భాగవతంలో శ్లోకం చెప్పాను గదా! చిన్న లేగ దూడ. అప్పుడే పుట్టిన దూడ కాలు ఇంతే ఉంటుంది దాని పాదం. ఆ పాదంలో ఉన్న ముద్రలు ఇంతింతుంటాయి. అది మట్టిలో అచ్చు పడితే ఎన్ని నీళ్లు పడతాయి? ఒక చెంచాడో, 2 చెంచాలు పడతాయి. ఆ కొంచాన్ని దాటడం ఎంత ఈజీగా ఉంటుందో మనకలాంటి అనుభవం వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో. కానీ శుద్ధ భక్తిలోకొచ్చి మనం ఉంటాం చూసారా? అప్పుడు ఇవన్నీ వాటంతట అవే నాశనం అయిపోతాయి అని జెప్పేసి చెప్తున్నారు. అదే శుభద అని కూడా చెప్తున్నారు. శుభద అంటే ఎప్పుడైతే ఇవన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి, మనం భక్తిలో ఉంటాం చూసారా? అప్పుడు అన్ని శుభాలే కలుగుతూ ఉంటాయన్నమాట. రకరకాల ఐశ్వర్యాలు. ఐశ్వర్యం అంటే ఏంటంటే మనకి భగవంతుని యొక్క భక్తి అనేది మనకి రావడము, భగవంతుని మీద భక్తి మనం అలవరుచుకొని ఆయనకి పూజ చేయడం అనేది పెద్ద ఐశ్వర్యం అన్నమాట. అది ఉంటే మిగతా అన్నీ ఉన్నట్టే లెక్క. అయితే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. 10వ క్యాంటోలో ఒక శ్లోకం ఉంది. ఉత్తానుకంపాం సుసమీక్షమాడో భుజ్ఞాన ఇవాత్మత కృతాం విపాపకం హృద్వాగ్వమ
పూర్భదజ్ఞ మన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భక్ అని. అంటే ఇది ఏంటంటారంటే ఈ శ్లోకంలో భక్తి మార్గంలో అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ అంటే భక్తి మార్గంలో కూడా కష్టాలు వస్తాయి. మామూలుగా మనం జీవితంలో ఉండే కష్టాలు మనం ఇందాక చెప్పుకున్నవి. అయినా సరే భక్తి మార్గంలో కూడా వస్తూ ఉంటాయి. అవి ఎట్లా వస్తూ ఉంటాయంటే భగవంతుని కృప మూలంగా వస్తాయి. మనం ఏదన్నా ఇప్పుడు ఇనుము గాని ఏమన్నా చెయ్యాలి అంటే బంగారంతోటి ఆభరణం చేయాలన్నా దాన్ని కాలుస్తాం. కాలిస్తేనే అది లిక్విడ్ లాగా అయితే దాన్ని మనకు కావాల్సిన దానిలోకి చేస్తాం. తర్వాత తీగలాగా చేసో, ఏదో చేసో మనం అన్ని రకాలు చేస్తాం. అలా బంగారాన్ని కరిగించడానికి కూడా దాన్ని కష్టపెట్టాలి. కరిగించడానికి కాల్చాలి. అలాగే మనము శుద్ధంగా తయారవ్వాలి అనంటే గనక మనకి గూడా కొన్ని టెస్ట్‌లు పెడతారనమాట భగవంతుడు. ఆ కష్టాలన్నీ కూడా భగవంతుని కృప మూలంగానే వస్తూ ఉంటాయి. ఆయనే మన మీద దయ చూపించి అవన్నీ పోతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఎవరు నీ కరుణని సంతోషంగా అంగీకరిస్తూ ఉంటే వాళ్ళ మీద ఉంటూ ఉంటుందో, వాళ్ళకి ఉన్న ఆ కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు అవన్నీ కూడా హరించేస్తావు భగవంతుడా నువ్వు అని చెప్తున్నారనమాట. ఎట్లా అంటే హరి అంటే హరించేవాడు అని. అంటే మనలో ఉన్న కల్మషాలన్నిటిని గూడా హరించేవాడు. హరించడం అంటే దొంగతనం చేయడం గదా! అలాగే గోపికల హృదయాలన్నిటిని గూడా భగవంతుడు హరించాడు. వెన్న దొంగిలించాడు. వెన్న దొంగిలించడం ఏంటంటే, ఆ వెన్నలాంటి వాళ్ళ మనసుల్ని దొంగిలించి, వాళ్ళ మనసులో ఆయన స్థాపితమయ్యి ఉన్నారనమాట. అందుకని వాళ్ళకి కృష్ణుడంటే అంత ప్రేమ ఉంటుందని. అలాగే ఏంటంటే, మనము భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ ఆ భక్తిని మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని. మన మనస, వాచ అంటాం గదా! వాచ, కర్మణ ఏదైతే ఉందో ఇవన్నిటి ద్వారా భగవంతుడికి మనం నమస్కారం చేస్తే అదే నిజమైన ముక్తిధామం అన్నమాట. మనం మాట్లాడే ప్రతి మాటలో గూడా భగవంతుడి గురించి ఉండాలి. మన భౌతికమైన విషయాల గురించి, మన విషయించి గాని ఉండకూడదన్నమాట. అలాగే మనము చేసే ప్రతి కర్మలోను కూడా భగవంతుని కోసం చేసేది ఉండాలి. ఆ చేసే కర్మ నా సొంతం కోసమని గాని, నా అనుభవం కోసం, నా ఆనందం కోసం అలా ఉండకూడదన్నమాట. మనస కర్మణ, వాచ మనం మాట్లాడే మాట కూడా అలాగే ఉండాలి. మన మనసులో కూడా భగవంతునికి సేవ చేయాలని ఉండాలన్నమాట. ఇలా ఉంటూ ఉంటే గనక మనం భగవంతుని నిజంగా వెళ్తాము. ఆయన ధామానికి వెళ్తాము. ఆయన యొక్క కృప మన మీద ఉంటుంది. అప్పుడు మన కర్మలన్నీ కూడా నాశనం అయిపోతూ అని చెప్తున్నారన్నమాట. సరే ఇప్పుడైతే ఇంకా ఏం చెప్తారంటే, ఆ శ్లోకంలో పర్పట్లో ఒక చోట చెప్తారన్నమాట. కొన్నిసార్లు మన పాపపు చర్యలు ఉంటాయి చూసారా? వాటికి పొందవలసిన శిక్షలేవైతే ఉంటాయో, అవి కంపల్సరీగా అనుభవించాల్సే వస్తదనమాట. కానీ అవి అనుభవించకుండా కూడా మనకి ఎక్సెప్షన్ ఇస్తారట భగవంతుడు. ఎలాగటంటే మనం ఎప్పుడైతే ఆయన భక్తులమైపోతామో వాటన్నిటిని తీసేస్తారట. మనం ఆయన భక్తులమైనప్పుడు అవన్నీ తీసేస్తారు అని చెప్పి. అలా తీయడం ద్వారా మనం భగవంతుడికి ఇంకా దగ్గరము అవుతూ ఉంటాము. ఆయన కూడా మన ఆత్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు అని చెప్పి. అంటే ఆ అవశేషాలు ఏవేవైతే ఉన్నాయో, ఆ కర్మ యొక్క ఫలితాలు ఉంటున్నాయి చూసారా? అవన్నీ తీసేస్తారు అని చెప్తున్నారన్నమాట. అయితే మనం అంటే చెప్తారు కదా చాలా మంది, నేను చాంటింగ్ చేస్తున్నాను. కానీ నాకు కష్టాలొస్తున్నాయి అంటే, మనం చేసే పనిలో అనర్థాలు ఉన్నాయి కాబట్టే, మనం కష్టాలు పడుతూ ఉన్నాం అన్నమాట. అదీ కాకుండా కష్టాలు పడుతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు భగవంతుడు అంటే, మన పాపకర్మల్ని గూడా తొందరగా తీసేయడానికి చేస్తూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకటి మనకి భక్తులకి పనిష్మెంట్ ఇచ్చినా, తర్వాత మళ్ళీ ఆ పనిష్మెంట్‌ని వాళ్ళు ఎలా ఇది చేస్తారంటే, భగవంతుడి యొక్క కృపలాగానే వాళ్ళు స్వీకరిస్తారు అన్నమాట. ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంలాగా అనుకోరని. ఇప్పుడు ప్రహ్లాదుడున్నాడు. ప్రహ్లాదుడికి ఎన్ని రకాల కష్టాలు పెట్టారు తన తండ్రి. చిన్న పిల్లాడైనా సరే. అలాగే ధ్రువ మహారాజు ఉన్నాడు. అలాగనమాట. ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారు చూసారా? తెలుసుకున్నాక వాళ్ళు శుద్ధ భక్తులైనారు. వాళ్ళ పాపకర్మలన్నీ పోయినట్టే అన్నమాట. మనం ఆ స్టోరీలు గూడా మనం చదువుకున్నాం. అలాగే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడి గురించి గూడా మనం తెలుసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోరాడాడు. ఆ మొసలితోటి పోరాడాడు. కానీ భగవంతుడి నామాన్ని తెలుసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలన్న ఆలోచనే రాలేకపోయింది. చివరికి తన ఒంట్లో ఉన్న శక్తంతా నశించిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడా అని చెప్పి పిలిచాడన్నమాట. సో, అట్లాగా మనం చేసే పనిలో మనం చేస్తూ ఉన్నామనుకోండి, భగవంతుడి నామాన్ని తీసుకుంటున్నా సరే, మనం ఏంటంటే మనం కొన్ని అపరాధాలు చేస్తూ ఉన్నాం. అపరాధాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కష్టపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే అపరాధ రహితంగా మనం భగవంతుని నామాన్ని తీసుకుంటామో అప్పుడు మనకి ఈ కర్మలన్నీ గూడా పోతాయి అని చెప్తున్నారు. అనర్థం
మనం చేసే వాటికి అనర్థాలు ఏవేవైతే ఉన్నాయో అది ఫస్ట్ సోర్స్ ఆఫ్ డిఫికల్టీ. మనం పడుతున్న బాధలకి అదే ఫస్ట్ సోర్స్ అన్నమాట. రెండో సోర్స్ ఏంటంటే అపరాధం. మనం గురువుల పట్ల గాని, నామం పట్ల గాని, విగ్రహాల పట్ల గాని సపోజ్ చూడండి. ఈ టెంపుల్‌లో విగ్రహం చాలా బావుంది. ఆ టెంపుల్‌లో అంత అందంగా అనిపించట్లేదు. భగవంతుడు ఎక్కడైనా భగవంతుడే. ఏ రూపంలో ఉన్నా భగవంతుడే. ఇసుకతోటి తయారు చేసిన, మట్టితో తయారు చేసిన, బంగారంతో చేసిన, వెండితో చేసిన, రాయితో చేసిన, చెక్కతోటి చేసిన, పేపర్ మీద ఉన్న పిక్చర్ అయినా సరే, చిన్న పిల్లలు స్కెచ్‌తో వేసినా సరే, ఏదైనా సరే భగవంతుడి రూపమే అన్నమాట. ఆయన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మనసులో ఎంత ఆనందం వస్తుందో అట్లా వేస్తే, ఇగో ఈ ముక్కు సరిగా లేదు, అది సరిగా లేదు, ఆ విగ్రహం బావుంది. ఇట్లా అనడం కూడా ఆ విగ్రహాల మీద మనం చేసిన అపరాధంగా అవుతుందట. కాబట్టి అలా మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ ఏంటంటే మనం తెలియక మనం చేస్తూ ఉంటాం. మనం తెలుసుకోవాలి అంటే మనం గురువుల ద్వారా శిక్షణ పొందటం ద్వారా మనం ఆ అపరాధాలన్నీ గూడా చేయకుండా ఉంటామన్నమాట. సో, మనం చాంటింగ్ చేస్తున్నాము, కష్టాలు పోతాయా అంటే కంపల్సరీగా. ఈ అనర్థాలని కానీ, అపరాధాలు గాని చేయకుండా ఉంటే కంపల్సరీగా పోతాయి అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అర్థమైతున్నాయా మీకు? కనెక్టింగ్. బాగా అర్థమైంది. అర్థమవుతున్నాయి మాతాజీ. చెప్తే అర్థం కాదు. సరే. మళ్ళీ అపరాధాలు ఏం చేస్తాం మనం? డెయిటీస్‌కి అన్నాము. అది కూడా కాదు. డెయిటీస్ కానీ, చాంటింగ్ కానీ, ప్రసాదం, ప్రసాద సేవనంలో కానీ, ప్రసాద వితరణం మనం ఎవరికన్నా చేయడం గాని, ఇవ్వడంలో గాని గూడా మనం తప్పులు చేస్తంట. అలాగే వైష్ణవుల యందు గూడా అపరాధం చేస్తంట. సో, ఇలాంటి అపరాధాలన్నీ గూడా మనం చేయకుండా ఉండాలి అని. సో, ఇక్కడ ఏం చేస్తారంటే, కృష్ణుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటారు చూసారా? అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ హృదయంలో ఇలాంటి అనర్థాలన్నిటికి తావు ఇవ్వకుండా ఉంటారన్నమాట. అంటే అనవసరమైన విషయాలను కానీ, వాటన్నిటిని వాళ్ళు దగ్గరికి తీసుకురాలేరు. ఎప్పుడైతే వీటిని తొలగించేస్తారో అప్పుడు కంపల్సరీగా వాళ్ళ కర్మలనేవి తగ్గుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ వీక్ నేను పద్మజ మాతాజీని అడిగాను. మనం భక్తి రసామృత సింధులో ఒక శ్లోకం చదువుకున్నామని చెప్పి. మాతాజీ చెప్తారా ఇప్పుడు ఈ శ్లోకము? హరి బోల్. అనుకూలస్య సంకల్పమదా మాతాజీ. అన్యాభిలాషిత శూన్యం కదా మనం చెప్పుకుంది భక్తి రసామృత సింధు. గుర్తుందా? శ్లోకం గుర్తుందా మీకు? బై హార్ట్ వచ్చిందా లేదా? రాకపోతే చెప్తా. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిర్ ఉత్తమం. రూప గోస్వామి ఏం చెప్తారంటే భక్తి రసామృత సింధులో మనకి వేరే అభిలాష ఉండద్దుట. అన్య అభిలాషిత శూన్యం. వేరే వేరే విషయాల మీద అభిలాష అనేది శూన్యంగా ఉండాలట. తర్వాత జ్ఞాన కర్మాది అనావృతం. మనకి జ్ఞానం ఉండాలి. దేని మీద ఉండాలి అంటే కృష్ణుడి గురించిన జ్ఞానం మనకి తెలియాలన్నమాట. మనకి చాలా జ్ఞానాలు ఉంటాయి కదా! మనం పీహెచ్‌డీలు చేస్తాము, ఇంకేమేవో చేస్తాము. అన్నీ చేస్తాము. అవి కాదు ఆ భౌతికమైన విజ్ఞానం పట్ల జ్ఞానం కాదు. కృష్ణుని గురించి మనకు కరెక్ట్‌గా జ్ఞానం ఉండాలన్నమాట. ఇంకోటి అనుకూల్యేన కృష్ణానుశీలనం. ఏది కృష్ణుని భక్తి చేయడానికి అనుకూలమైతుందో చూసారా? దాన్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. అది తీసుకొని చేయడమే ఉత్తమమైన భక్తి అని రూప గోస్వామి భక్తి రసామృత సింధులో చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అలా చూసారా? అప్పుడు శుద్ధ భక్తిలో ఉంటాం. ఇప్పుడు మన శుద్ధ భక్తులుగా ఉన్నప్పుడు అంటే శుద్ధ భక్తులు అంటారు, అన్‌అలాయిడ్ డివోటీస్ అంటారు, ఉత్తమ భక్తులు అంటారన్నమాట. వీళ్ళందరూ కూడా ఒకటే. కాబట్టి వాళ్ళలో ఉత్తమమైన భక్తి ఉంటుంది కాబట్టి ఈ కర్మలు అనేవి వాళ్ళకి ఉండవన్నమాట. ఆ సఫరింగ్స్ కానీ అవన్నీ కానీ ఉండకుండా ఉంటాయని. సో, ఇవి అన్నీ చెప్తూ కృష్ణ కొంతమంది ఏం చేస్తారు, నేను దీనికోసమని కర్మకాండ చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు, కర్మీస్ అంటారు. అంటే నాకు ఈ కోరిక తీరాలి కాబట్టి నేను ఈ హోమం చేస్తున్నాననో, ఈ వ్రతం చేస్తున్నాననో అవన్నీ చేస్తారు. అవన్నీ తాత్కాలికమైనవన్నమాట. తర్వాత కర్మీస్ ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళు ఉత్త కర్మే చేస్తారు. భగవంతుడి కోసం ఏమి చేయరన్నమాట. సో, వీళ్ళందరికీ ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కర్మ యొక్క ఫలితాలు ఏవేవైతే ఉంటాయో మంచి గాని, చెడు గాని వాటన్నిటివి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట. కానీ ఉత్తమ భక్తులకేముంటుంది? వాళ్ళు కృష్ణుని యొక్క సేవ తప్ప వాళ్ళకి వేరే అభిలాష ఉండదన్నమాట. అందుకని కృష్ణ భక్తులుగా ఉండి ఉత్తమమైన భక్తులు వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉంటారంటే శుద్ధ సత్వగుణంలో ఉంటారు.
ఆ గుణంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కర్మలు అవన్నీ ఏమీ ఉండవు, అన్ని పోతూ ఉంటాయి అన్నమాట. సరేనా? ఎవరికన్నా ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పిన వాటిల్లో ఏమన్నా డౌట్ ఉందా? లేకపోతే మొన్న చెప్పిన దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయినాను, ఇప్పుడు ఇచ్చాను. మీకు డౌట్ తీరిందా మాతాజీ మీరు ఆ రోజు అడిగిన క్వశ్చన్ కి? హరి బోల్. ఓకే మాతాజీ. ఆ? సరేనా? మనము భక్తి అనేది ఏంటంటే ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తాం. అందుకనే చాలా మంది అంటారు, మాతాజీ నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నాను మాతాజీ, నాకు అవ్వట్లేదు. అంటే మేము చేయలేకపోతున్నామనో, లేకపోతే మేము భక్తి ఫుల్ చేయలేకపోతున్నామనో అట్లా అనుకుంటారు. కానీ అలా అనుకోవడానికి లేదనమాట. మనం ఎంతవరకు ఏ స్థాయిలో చేస్తున్నాము అనే భక్తి ఇంపార్టెంట్. కానీ నేను భక్తిలోకి వచ్చాను, ఇవి నేను చాంటింగ్ చేస్తే ఇవి జరుగుతాయి అని చేయకూడదు. మనం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్. మన ధర్మం ఏంటి? భగవంతునికి సేవ చేయడం. అలాగ చేస్తూ మనం భక్తి చేస్తూ మన లక్ష్యాన్ని చేరాలి. అంటే మన లక్ష్యం ఏంటి? భగవద్ధామం చేరడం. ఆ లక్ష్యానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోటి మనం చేస్తూ ఉండాలన్నమాట భక్తి. అంతే తప్పించి వేరే కోరికలు అవి పెట్టుకొని మనం చేస్తే గనక మనం అట్లాగే ఉంటూ ఉంటాము. ఈ కర్మలు ఇలా వస్తూనే ఉంటాయి, అనుభవిస్తూనే ఉంటాం అన్నమాట. అకౌంట్ లో డెబిట్, క్రెడిట్ ఎట్లా ఉంటుందో, మనం పైసలు వేసినప్పుడు బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత తీసేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. అలా మన పాప పుణ్య కర్మల ఈ ఫలితం ఏదైతే ఉంటుందో అది ఇట్లాగా తిరుగుతూ వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు శుద్ధ భక్తిలోకి వెళ్ళి మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఈ కర్మల ఫలితం నిల్లైపోతుంది అన్నమాట. ఓకేనా? మాతాజీ క్లేశాలు ఆది దైవిక, ఆది భౌతిక, ఇంకొకటి ఏంటి మాతాజీ? ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక అంటే మనం ఇది చేసేటప్పుడు ఇప్పుడు ఈ భక్తి చేసేటప్పుడు మనం ఏదైనా ఆధ్యాత్మిక అనరు, దానికి ఆకి దీర్ఘం లేదు, ఆధ్యాత్మిక అంటారు దాన్ని. కానీ పలికేటప్పుడు ఆధ్యాత్మిక అనేస్తారు. ఆధ్యాత్మిక అంటే మనం సొంతంగా క్రియేట్ చేసుకున్నవే. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటారు అనుకోండి, అంటే వాళ్ళు నన్ను అన్నారు అనుకొని మనం చేసుకుంటూ దాని మీద ఇంకేమన్నా డెవలప్ చేసుకొని కష్టాలు పడుతూ ఉంటాం చూసారా? లేదా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లలు వానలు పడ్డా సరే ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు. అవునా? మనం ఏం చేస్తాం? వద్దని చెప్తాం. కానీ మనం తిన్నాం అనుకోండి మనకే జలుబు చేస్తుంది, జ్వరాలు వస్తాయి. సరేనా? అదనమాట. సో అట్లాగా మనం చేసుకున్న మనము చేసుకునే మనంతట స్వయంకృతాపమ, మనం స్వయంకృతాపరాధాన్ని ఆధ్యాత్మిక అంటారు. ఆధ్యాత్మిక అంటారు. ఆది దైవిక అంటే వాటిని ఎవరు తప్పించలేరు. ఈ సునామీలు కానీ, భూకంపాలు గాని, వరదలు రావడం గాని, అతివృష్టి, అనావృష్టి, మళ్ళీ మొన్న కోవిడ్ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల ప్రకృతి అంటారు. వైపరీత్యాలు అవి. ఇంకొకటి ఆది ఇది ఆది భౌతిక దైవిక అంటే ఇది. దైవిక అంటే ప్రకృతి వైపరీత్యం, ఆధ్యాత్మిక అంటే అది. ఆది భౌతిక. ఆధ్యాత్మిక అంటే స్వయం చేసుకునే అపరాధాలు, స్వయంకృత అపరాధం. అది భౌతిక అంటే మాత్రం ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల కలిగేది. అంటే ఇతరుల వల్ల కలిగేది. ఒకసారి ఇతరుల వల్ల ఏదైనా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది, అవి కూడా అందులోకి వస్తాయా మాతాజీ? అవును. ఈవెన్ కుక్కల వల్ల గాని, పిల్లుల వల్ల గాని ఏమైనా సరే. ఇప్పుడు మనం డోర్ తెరుచుకొని వెళ్ళాము వానాకాలం, ఏమొస్తాయో తెలీదు, ఏం పాములు వస్తాయో తెలీదు, ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. వచ్చి ఉందనుకోండి మనం దాని మీద కాలు పెడతామా, ఏం చేస్తామో అది కస్కమని కాటేస్తే అంతే. అలాగే రోడ్డు మీద వెళ్తున్నాము, ఆ కుక్కొచ్చి మనల్ని పట్టుకుంటుంది. ఎందుకు? దానికి మనం ఏదో హాని చేస్తామని అది అనుకుంది కాబట్టి మనల్ని కరుస్తుంది. సరేనా? లేదు, మన పక్కింటి వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారనుకోండి, నిద్ర లేచిన దగ్గర నుంచి మనం అంటే పడక అది. పక్క వాళ్ళ ద్వారా రోజు తలకాయ నొప్పి అయిపోతుంది వీళ్ళతోటే. అంతెందుకు సింపుల్, నిద్ర లేచిన దగ్గర నుంచి ఫస్ట్ మనం చూసేదేంటి? వాళ్ళ చెత్త మన ఇంట్లో ఏస్తారు. అవునా? వాళ్ళ చెత్త బుట్టలో ఏసుకోరు. వాళ్ళ చెత్త తీసి మన ఇంటి ముందేస్తారు. ఎందుకు? మనల్ని అనవసరంగా ఇది జేయడానికి. కాబట్టి అలాంటివన్నీ గూడా ఆది భౌతిక. అలాంటివన్నీ కష్టాలు మనం పడుతూ ఉంటాం చూసారా? వేరే వాళ్ళ ద్వారా. ఆఖరికి చలికాలం వచ్చిందనుకోండి, దోమలు గూడా కుడుతూ ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల మనకి జ్వరాలు అవి వస్తూ ఉంటాయి గదా! అది గూడా ఆది భౌతిక అన్నమాట. వేరే జీవుల వల్ల, జీవి అనొచ్చు. అందరూ మనుషులే కాదు, ఏ జీవి వల్ల కూడా మనకి కలిగే కష్టాన్ని ఆది భౌతిక అంటారు. సరేనా మాతాజీ?
హరి బోల్. అచ్చా. అనుకోకుండా కలిగేవి మన ప్లానింగ్ లేకుండా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా. మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. మనం అనుకుంటామా వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారని చేస్తారని. ఈ రోజు అసలు మనకి ఇంకొకరిని చూస్తే మనకు కోపం వస్తుందని కూడా ఆ పనుల వల్ల మనకి అనుకోము ఆ రోజు, కానీ అది అనుకోకుండా మనం ఎక్కువగా అనుకోకుండా వచ్చే మాట్లాడడం. ప్రకృతి వైపరీత్యాలు కూడా అనుకోకుండానే వస్తాయి కదా మాతాజీ. ఎవరు మనం అనుకున్న కోవిడ్ వస్తుందని. అవును. సునామీ వచ్చి కొట్టుకుపోయే వరకు కూడా ఎవరికి తెలియలేదు. అవి మనం తప్పించుకోలేము. అవైతే తప్పించుకోలేము. ఇవి కూడా తప్పించుకోలేము. ఆది భౌతిక కూడా తప్పించుకోలేము. కానీ కొంత ప్రాక్టీస్ మీద ఇలా ఇలా కొద్దిగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈవెన్ దో చాలా ప్రాబ్లమ్. అంతెందుకు, మీరు హరే కృష్ణ వాళ్ళు కదా, వీళ్ళు మనల్ని ఏమన్నా సరే, వాళ్ళు మనల్ని ఏమన్నారని చెప్పేసి బస్సులో వెళ్తుంటే మనల్ని తంతూ ఉంటారు, తోస్తూ ఉంటారు. నిజంగానే నేను అనుభవించాను అనమాట. టెంపుల్కి వెళ్తుంటే బస్సులో వెళ్తుంటే, వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు రా, వీళ్ళకి సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి కూర్చున్నారు లేడీస్ సీట్ లో. అనుకున్నా సర్లే వీళ్ళు కూర్చున్నారు కదా, కూర్చొని మనం ఎందుకు తగాద పెట్టుకోవాలి అంటేను, అంతేనే కదా అని మామూలుగా నుంచి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మనం అలాంటి వాటన్నిటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఏమన్నా కమెంట్ చేసినా సరే వెళ్ళి ముందు నుంచి ఉంటే తర్వాత కండక్టర్ వచ్చి వాళ్ళని లేపి లేడీస్ సీట్ లో కూర్చున్నారంటే లేవమని చెప్పి వెనక్కి పంపించేశాడు. సో అట్లా ఆ క్షణం దాన్ని భరించడం మనం చాలా అది ఎప్పుడు అలవాటు అవుతుంది. మనం కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి అలాగ వస్తుంది. ఎందుకంటే మనం తెలుసుకుంటాం కదా. అప్పుడు ఆ సమయంలో మనకేమనిపిస్తుంది, ఓహో కిందటి జన్మలో నేను అలాగే ఏదో మగపిల్లాడిని అయి ఉంటాను. ఆ మగపిల్లాళ్ళ నన్ను ఎవరైతే టీస్ చేస్తున్నారో, మనల్ని తిడుతున్నారో వాళ్ళు ఆడపిల్లలు అయి ఉంటారు. మనం అని ఉంటాము. అందుకని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని వాళ్ళు మనల్ని అంటున్నారు. లేకపోతే ఎక్కడో ఏంటి రావడం. మనం నవ్వుతూ చూడగలిగినప్పుడు మనం భక్తిలో వచ్చినట్టు అనుకోవాలి. కరెక్ట్, భక్తిలో అడ్వాన్స్ అవుతున్నట్టు అన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ద్వేషం కానీ క్రోధం చెప్తున్నాం కదా, రాగ ద్వేషాలు ఉండద్దు అని చెప్తున్నాం కదా. రాగం అంటే అటాచ్మెంట్, ద్వేషం అంటే కోపం, అంటే వాళ్ళ మీద అసూయ అలా పడడం అన్నమాట. తర్వాత కోపం వస్తుంది వాళ్ళ అనేటప్పటికి, పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం. సరేనా మాతాజీ? చిన్న క్వశ్చన్, ఏమనుకోకండి. అడగండి మాతాజీ. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అధర్మం మీద యుద్ధం చెయ్యనే కదా చెప్తున్నాడు. మరి మనం అధర్మం చేసే వాళ్ళు ఉంటే మన జీవితంలో మనం సహించాలా? మనకి ఎవరన్నా అధర్మం చేస్తే మనల్ని సహించమని చెప్పలేదు కదా కృష్ణ. చెప్పలేదు కదండి. గాంధీ తాత ఒక్కడే చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాడు. తర్వాత అడిగేవాళ్ళు రెండో చెంప మీద కూడా కొట్టిన తర్వాత ఇంకా కొట్టడానికి ప్లేస్ లేదు కదా అంటే వాళ్ళు కొట్టరు అని చెప్పారు. కానీ ఎందుకు కొట్టరు? కొడతారు వాళ్ళు. ఇంకో చెంప మీద కొడతారు. ఈ చెంప మీద చేయి తీయంగానే ఈ చెంప మీద కొడతారు. అలా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పారు? అధర్మాన్ని సహించద్దు అని చెప్పారు కదా. మనకి ఎవరన్నా ఇచ్చేసినప్పుడు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మన జాగ్రత్తల్లో మనం వెళ్ళి వాళ్ళని కత్తులతోటి కట్టాలతోటి వాళ్ళ మీద యుద్ధం చేయమని కాదు. అది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మనల్ని మోసం చేసే ఛాన్స్ మనం ఇవ్వద్దు వాళ్ళకి. మనం భగవద్గీత చదువుతున్నాం, మనము ఇప్పుడు ఆవే ఉంది అని పాపం పొడవకుండా అలా పెడుతూ ఉంటుంది. అయినా సరే దాన్ని తోకపట్లాగు దాన్ని ఏదో చేసి హింస పెడుతూ ఉంటారు. మరి అప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి కదా, రక్షించుకోవాలి కదా. అప్పుడు కొమ్ము విసురుతుంది. ఇగో నేను కొమ్ము విసరగలను, నా తోకపట్ల లాక్కు, దాన్ని అది రక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అంటే ఇందాక మీరు అన్నారు చూడండి, ఇప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని మనం ఏం చెప్తారంటే కృష్ణ భక్తి హే బహుత్ చిత్తులు అంట. ఎలాగ వస్తున్నాము కృష్ణ భక్తిలోకి వస్తున్నాం అంటే, ప్రభుపాద ఎట్లాగా అసలు అంత ఏజ్ లో 79 years లో వెళ్ళి అలాగా పాశ్చాత్య దేశాలు ఆ హిప్పీల గురించి మీరు చదివితే తెలుస్తుంది. మధ్య మధ్యలో వినపట్టలేదు మా మాతాజీ. వైఫై నెట్ ప్రాబ్లం. మీకు అందరికి వినపడుతుందా మాతాజీ? లేదు అయితే నాది కాదనమాట ప్రాబ్లం. అయిపోయినట్టుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అలాగా మార్చారు కాబట్టి భక్తులు అనేటప్పటికి సహనం అనేది ఉండాలన్నమాట. అలా ఉంటేనే
మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము. అప్పుడు కృష్ణ మనకి దారి చూపిస్తారు. మీరు ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి అని. ఎందుకు మొన్న జన్మాష్టమి రోజున మేము సర్వీస్‌కి వెళ్ళాం కదా! ఒక ఆవిడ ఎట్లా అరుస్తోందంటే, "నేను భక్తురాలిని, నేను భక్తురాలిని, నేను భక్తురాలిని" అని అరుస్తుంది. నేనన్నా, "మిమ్మల్ని భక్తురాలిని కాదని ఎవరన్నారు మాతాజీ? వీళ్ళందరూ కూడా భక్తులే" అన్నా. "అస్సలు నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు" అంటే నేను చెవులు మూసుకున్నా. "ప్లీజ్ మీరేం మాట్లాడకండి. మీకేం కావాలి? ప్రసాదం కావాలి. లైన్‌లో రండి. లైన్‌లో నుంచోలేనంటే అక్కడ కూర్చోండి. ఎవరినన్నా అడగండి, తెప్పించండి. ఇలా అరవడం మంచిది కాదు." ఇంకంతే. "నాకస్సలు ప్రసాదం అక్కర్లేదు, ఇది అక్కర్లేదు." వెళ్తే వెళ్ళు నీ ఇష్టం. అంతే. చెవులు మూసుకున్నా నేను. నేనింత భక్తురాలిని అని అరుస్తుంటే. మనకవన్నీ అవసరం లేదు. మనకిచ్చిన డ్యూటీ ఏంటి? వాళ్ళందరిని లైన్‌లో పంపించండి మాతాజీ ఒకళ్ళనొకళ్ళని. పాపం మధ్యలో దూరిపోతున్నారు. వీళ్ళక్కడే ఉండిపోతున్నారు అన్నాం. మధ్యలో దూరే వాళ్ళని తీసుకొచ్చేస్తాం. బయటికి లాక్కొస్తాం. వాళ్ళని పంపిస్తాం. అంతే మన డ్యూటీ. అక్కడి వరకే చేయాలి. వాళ్ళు ఏం వాగనీయండి. మనకవసరం లేదు. అలా అన్నమాట. సో, మనకు చెప్పిన పని చేసి టైం అయిపోయిందా వెళ్ళిపోయాం. ఓకే. అది చెప్పిన తర్వాత మళ్ళీ కృష్ణకెళ్ళి, "సారీ కృష్ణ, నేనేమన్నా తప్పులు చేసుంటే నా వల్ల ఎవరినన్నా బాగా హర్ట్ అయ్యుండి వాళ్ళు నన్ను తిట్టుకుంటే గనక క్షమించు" అని దండం పెట్టుకొని ఎళ్లి వచ్చేసామనమాట. సో, అలాగా ఉండాలి. అంటే నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నా నాలో కూడా కోపం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు అరుస్తాము. కానీ అలా అని కాదు గానీ, కొంచెం కొంచెం మనలో మనం మార్పొస్తూ ఉంటుందనమాట. మనం వాళ్ళకి సమాధానం చెప్పలేము. అలా అరుస్తూ ఉంటే మీద పడి. కాబట్టి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే కృష్ణ యాక్సెప్ట్ చేస్తారు మనల్ని. ఆయన దగ్గరికి తీసుకొని ఆయన భక్తి అనేది మనకి అలవర్చి వా మనం ఇలా ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన పని ఏం చేయాలని కృష్ణ మనకి బుద్ధి కలిగిస్తారనమాట. కలిగించి ఆయన మనకి చూపిస్తారు. ఒక్క సరే. స్మాల్ క్వశ్చన్ మాతాజీ అడగొచ్చా? ఆ! అడగండి మాతాజీ. మనము అంటే చాలా మంది కంటే కృష్ణ భక్తులంటే చాలా చులకన అయిపోయింది. ఒక్కొక్కసారి ఎక్కిరించినట్టు చెప్తారు. ఒక్కొక్కసారి రియల్ గా కూడా చెప్తారు. కానీ అది మనం కనపట్టలేమన్నమాట. పోనీలే ఎవరి పాపం వాళ్ళదని వదిలేస్తాము. కానీ మనం మంచి చేసినా గాని మనకి మొఖం మీద పట్టుకొని నువ్వు పాపం చేసినావు అని ఎప్పుడు చూసినా భగవంతుడి పేరు తీసుకుంటావు గాని పాపం చేస్తావని ఇలా చెప్తే ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వాలా? అవసరం లేదా? అవసరం లేదు. మనం పాపం చేసామని వాళ్ళు చూసారా? ఆ! మనం ఏం నాకు పాపం చేసామో వాళ్ళు చూడలేదు గదా! ఆ హ్మ్. లెక్కలన్నీ కృష్ణకి తెలుసు పైన. సరే మనం వినాలి. ఒకవేళ మీకు అలాగ వినడం కష్టమైతే నేను ఆ రోజు చెవులో పెట్టుకుంటే, ఆ లైన్‌లో నుంచున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు తెలుసా నన్ను చూసి. నేనన్నాను, "ఎందుకు నవ్వుతున్నారు మీరు" అనంటే, "మీరు ఏంటి మాతాజీ చెవులు మూసుకుంటున్నారేంటి" అనంటే, "మరి ఏం చేయను నేనేమైనా తెచ్చుకొనుంటే మూసుకునేదాన్ని." అని నాకు ఆ అరుపుల కేకలు నేను భరించలేను అని చెప్పి మూసుకున్నా. ఆవిడ ఇంక నేను వినట్లేదని నోరు మూసుకొని ఎళ్ళిపోయిందావిడ. అలా అన్నమాట. వాళ్ళు నవ్వుతారా? ఏమన్నా అంటారా? మనం పట్టించుకోవద్దు. ఒకవేళ మనం అక్కడ ఉండలేమనుకున్నామనుకోండి, దండం పెట్టుకొని అక్కడి నుంచి ఎళ్ళిపోండి. మనల్ని పట్టుకొనైతే లాగి నుంచోబెట్టి మరి తిట్టరు గదా! వెళ్ళిపోయే నువ్విలాగా పరిస్థితి అలాగా. లేదు మాతాజీ. ఒకటే గూట్లో ఉండేవాళ్ళం. అంటే పర్సనల్‌గా జరిగింది నాకు. మా ఆ! ఆఫీస్‌లోనే ఒక అమ్మాయిని తీసేశారనమాట. ఏదో ఆమె చేసింది హ్మ్. మిస్టేక్స్ కాబట్టి తీసేశారు. తీసేస్తే హ్మ్. ఆమెకు మళ్ళా యాక్సెప్ట్ చేయలేదు. నేనే చాలా రిక్వెస్ట్ చేసి ఆమె పరిస్థితి బాగాలేదని రిక్వెస్ట్ చేసి సార్‌కి చెప్పి నేను పెట్టించాను జాబ్. ఆమె జాయిన్ అయ్యి హ్మ్. 1 మంత్ కూడా కాలేదు. ఇప్పుడు ఆవిడ నన్ను తిట్టడానికి తయారైపోయిందనమాట. అంటే ఎప్పుడు తిట్టలేదు. చూసినా భగవంతుడి పేరు తీసుకుంటారు గానీ, చేసే పాపాలన్నీ చేస్తూనే ఉంటారని చెప్పింది. నేనలా చెప్తే ఓకే. నాకు నిన్నటి నుంచి చాలా హర్ట్ అయింది. కానీ హ్మ్. అలాంటి మనిషికి నేనెక్కడ తప్పు చేశానని నన్ను నేనే వెతుక్కున్నాను ఫస్ట్. ఆ! మీరు, మీరు తప్పు చేయలేదు. మీరు చేసింది మంచి పనేంటంటే, మీరు ఆవిడకి మంచి చేశారు గదా! అదే హ్మ్. ఆవిడ తప్పనుకుంటుంది. ఆవిడతోటి మాట్లాడకండి. దూరంగా ఉండండి మీరింక. ఏమన్నా వదిలి వచ్చి అంటుంటే గనక మీరు జెప్పండి. నేనంటే నీకు పడట్లేదు గదా! సారీ నేను పాపం చేసేదాన్ని గదా! నేను దూరంగానే ఉంటాను. హరిదాస్ ఠాకూర్ ఎట్లా చెప్తాడు? సనాతన గోస్వామి వాళ్ళేం జెప్తారు? వాళ్ళు మంచి పెద్ద కుటుంబంలో పుట్టి ఉన్నా సరే, మహాప్రభు దగ్గర కాళ్ళ మీద పడి వాళ్ళేమంటారు? నేను ఆ తృణం కన్నా అంటే ఆ గడ్డి పరక కన్నా హీనమైన వాడిని. నేను ఎన్ని పాపాలు చేసున్నాను. ఏం చేశాడట? యవనరాజు అంటే ఆ ముస్లిం రాజు దగ్గర పని చేశారు వాళ్ళు. ఆ రాజు ఏం చేశాడు? వీళ్ళకున్న పేర్లు తీసేసి వాళ్ళకి ముస్లిం పేర్లు పెట్టాడు. ఆ పేర్లు పెట్టుకొని నీకు సేవ చేయకుండా మేము వేరే వాళ్ళకి సేవ చేసాం. అందుకని మేము చాలా పాపాత్ములం అని అంటారు చూసారా? కాబట్టి వీళ్ళకే ఇలా మామూలుగా ఉన్న వాళ్ళకి అట్లా ఉంటే ఎవరన్నా చేసిన మంచి పనిని వాళ్ళు
గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా హీనులైనట్టే లెక్క. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళేదో అన్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి అలాగా చేయకూడదు. ఇలా జరుగుతుంది కాబట్టి మనం అలాగా ఎవరికీ అనవసరమైన వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు అని మనం దూరంగా ఉండడమే బెస్ట్. మనకి ఏం చెప్తారంటే భగవద్గీతలో ఆహ్, 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 దేశ కాల పాత్రలను చూసి దానం చెయ్యాలి. 17థ్ చాప్టర్‌లో మనకి సత్వ, రజ, తమో గుణాల్లో మనం దానాలు ఎలాంటి దానాలు చేస్తాం అనేది చెప్తారనమాట. అది చెప్పినప్పుడు చెప్తారు. దేశ కాల పాత్ర. పాత్ర అంటే మనిషి, తర్వాత మనం ఇచ్చే పాత్ర. ఆ పాత్ర ఎలాంటిది? ఎవరిది? అని చూసి మనం దానం చేయాలని జెప్తారు. అలాగే మనం సహాయం చెయ్యాలంటే గూడా వాళ్ళు దానికి డిజర్వ్ అవుతారా? లేదా? అని చూసి సహాయం చేయాలి. ప్రతి వాళ్ళకి సహాయం చేశారనుకోండి మాతాజీ, మనం ఎక్కడుంటాము? ఎవరికి సహాయం చేయాలో చూసి మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. అది మనకి శ్రీహర్ష ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటారు చూసారా? ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వడము, వాటి విషయాల్లో మీరెప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు కాదు అనుకుని సహాయం చేశారనుకోండి, ఎప్పుడు బెస్ట్. చేయండి? ఆ డబ్బులు మనకి వాపస్ రావు. నేను దాని గురించి బాధపడను అనుకుంటే గనక మీరు డబ్బులివ్వండి. లేకపోతే గనక అనవసరమైన సహాయాలు మీరు చెయ్యకండి అని జెప్తారు. గుర్తుంది గదా మీకు? ఎస్ మాతాజీ, Yes, Mata. గుర్తుంది గాని అవును ఆ! గుర్తుంది మాతాజీ. ఏదో అలా కాబట్టి ఫ్యామిలీ పరిస్థితి బాలేదు కదా అని ఆ! చేస్తే నాకు ఇలాంటి మాటలొచ్చాయి నిన్న. మనము పాపం అనుకుంటాం గానీ, ఆ పాపం ఏమైతుందంటే మనకే చుట్టుకుంటుందనమాట. నేనే చెప్తాను మా పనమ్మాయి వచ్చింది. అది కూడా ఏమంటుంది తెలుసా? ప్రతిసారి పైసలడుగుతుంది. అందరి దగ్గర. వాళ్ళిచ్చారమ్మా, వీళ్ళిచ్చారమ్మా అంటుంది. నేను కరిగిపోతానన్నమాట. కరిగిపోయి ఇప్పుడు పైసలివ్వాలి అంటే ఫస్ట్ మా ఆయన్ని అడగాలి గదా! నేనంటాను, "అగోండి పాపం అది పిల్లలకి స్కూలుట ఇది" అంటే, "నేను నిన్ను చంపేస్తాను. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నావు. 2 నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చావు. మళ్ళీ ఇచ్చావంటే మర్యాదగుండదు. రేపదే ఎప్పుడో చెప్పబట్టకుండా మానేస్తుంది. ఆ డబ్బులు పోయినాయని బాధపడతావు గదా! నోరు మూసుకొని విని ఊరుకో. అది ఇంకా గొడవ చేస్తుందంటే గనక అది పని చేసుకునేప్పుడు అక్కడ పెట్టేసి నువ్వెళ్ళి నీ పని జేసుకో" అని జెప్పి. సో, అట్లాగే అయింది నిజంగా. మా పాప బర్త్‌డే అయింది మొన్న ఆగస్ట్ 6థ్. ఆ అమ్మాయి కొడుకు గూడా పుట్టినరోజుట. అంటుంది, "అమ్మా ఒక రూ. 1000 ఉంటే ఇవ్వు" అంది. ఆల్రెడీ నేను జీతం ఇచ్చేసాను. అడ్వాన్స్ గూడా ఇచ్చాను. ఒక రూ. 1000 ఇవ్వు అంది. ఎందుకు అంటే ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. వాడు రూ. 500 తక్కువ షర్ట్ కొనుక్కోడు. షర్ట్ ఒక్కటే కొనుక్కుంటాడు. ప్యాంట్ కొనుక్కోడు అని. నేను చెప్పా ఇక్కడ జూడియోలో ఉన్నాయి మంచి మంచిగా సేల్ గూడా నడుస్తుంది. 30% నుంచి 40% ఆఫ్ ఉంది. వెళ్లి కొనుక్కోమను. రూ. 300 గూడా వస్తాయి. మొన్ననే టీ షర్ట్స్ కొనుక్కొచ్చాను సార్‌కి. ఇంట్లో యేసుకుండానికని బావున్నాయి. వెళ్లి చూసుకోమని జెప్తే, లేదమ్మా లేదు. మా అబ్బాయి ప్యాంటలూన్స్ వాటిల్లో కొనుక్కుంటాడు. ప్యాంటలూన్స్‌లో షర్ట్ 1500 తక్కువ లేదు. అక్కడ కొనుక్కుంటాడట. అంటే నువ్వు డబ్బులు తీసుకుంటావు. కానీ ఎక్కడ నువ్వు? అంటే మనం అది పని చేస్తుంది. 10 ఇళ్లల్లో పని చేస్తుంది. ఒక 10,000, 15,000 సంపాదించుకుంటుందనుకోండి. కానీ వాళ్ళే ఇట్లా ఉండాలి. అంటే అది షర్ట్‌కే అడుగుతుందా? ఇంకా దేనికి అడుగుతుందో మనకు తెలీదు. సరేనా? అది రేపు మళ్ళీ మనకి ఇస్తుందో, వాపస్ ఇస్తుందో దానికి సరిపడా పని చేస్తుంది. ఇలాగ మనం అలవాటు చేయడం వల్ల మనకే నష్టం అవుతుంది కాబట్టి వద్దు అని. నేనన్నా మా అమ్మాయికే నేను డ్రెస్ కొనలేదు. నాకు టైం లేక. సారీ తల్లి నన్ను క్షమించు అని చెప్పి. అంతే. అలాగా మాతాజీ ఎవరికైనా సరే. అలా అనుకుంటే మళ్ళీ నేనేం జేస్తాను, కూర, పప్పు ఏమన్నా సరే అన్నం వండుకోలేదంటే ఇవ్వకుండా ఉండను. కూర ఇచ్చేస్తా వండుకోమ్మా అని. "అక్క అన్నం వండుకోనేవో టైం లేదు అక్క ప్లీజ్ ఆకలైతుంది" అంటేను అప్పటికప్పుడు ఇడ్లీ ఏసి పెడతా, దోస వేసి పెడతా తినడానికి నేను. అంతే తప్పించి పైసలు మాత్రం ఇవ్వను. అలా సహాయం జేసి నేను చాలా సార్లు ఇద్దరు, ముగ్గురు దగ్గర నేను తిట్లు తిన్నా. తిట్లు తిని వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయినారు గూడా. అందుకని అలాంటి వాళ్ళకి సహాయాలు చెయ్యవసరం లేదు మాతాజీ. నిజంగా ఆకలేస్తుందంటే ఒక దోస వేసి పెట్టండి ఇంట్లో పిండి ఉంటే. లేపోతే అన్నం ఉంటే అన్నం ఇవ్వండి. పెరుగేసి పెట్టండి. చేయండి. అంతే తప్పించి ఇలాగా మనం సహాయాలు చేయడం, వాళ్ళ చేత తిట్లు తిన్నామే అని మనం తప్పు చేశామా అని మనం బాధపడడం అలాంటివన్నీ అవసరం లేదు. సరేనా మాతాజీ? చూడండి. ఓకే మరి మాతాజీ. ఆ! హరే హరే కృష్ణ. కొంచెం హరే కృష్ణ. కొంచెం కుదుట పడ్డది మాతాజీ నా మనసు ఈరోజు. అదే. థాంక్ యూ మాతాజీ. కాబట్టి ఇంకొకసారి ఎవరన్నా అన్నా సరే మీరు చేయకండి. ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వకండి. ఒక పని ఏం చేయండంటే మీరు చెప్పండి. నేను నీ గురించి మాట్లాడాలా బాస్ తోటి. అయితే ఆగు బాస్ బిజీగా ఉన్నాడని చెప్పేసి మీరు కృష్ణకి చెప్పుకోండి మీరు ఫస్ట్ వెళ్లి. మీకు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఆన్సర్ గాని, సొల్యూషన్ గాని చెప్పేది కృష్ణ ఒక్కడే చెప్తాడు. సరేనా? మీరు కృష్ణ మాతాజీ దగ్గరికెళ్లి దండం మీ పెట్టుకోండి. నుంచి నాకు మనసులో ఉండేది ఈరోజు మీ దగ్గర నాకు ఆన్సర్ దొరికింది. కృష్ణ రెడీమేడ్ దగ్గరికెళ్లి ఆన్సర్ అయితే చెప్పండి. దొరికింది.
చెప్పండి, నా ప్రాబ్లం ఇది కృష్ణ, ప్లీజ్ సాల్వ్ చేయండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను బయట ఎవరికి నా ప్రాబ్లమ్స్ చెప్పుకోను. నా ఇంటి విషయాలు కూడా నేను ఎవరికి చెప్పుకోను, ఇంక్లూడింగ్ మా నాన్న మా అమ్మ వాళ్ళకు కూడా నేను ఎప్పుడు చెప్పను. నేను ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితము నేను పిల్లలకి చదువు చెప్పేదాన్ని, ట్యూషన్స్ చెప్పేదాన్ని. అప్పుడు చెప్తున్నప్పుడు సూర్యదాస్‌ది 10th క్లాస్‌లో ఒక కథ ఉందన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఆయన చెప్తాడు వర్డ్స్ గుర్తులేవు దోహేలో. ఏంటంటే మనము ఎవరికన్నా కష్టాలు మనం చెప్పుకుంటేట వాళ్ళు మనల్ని హీనంగా చూస్తారట. ఆ కష్టాలు వేలెత్తి చూపించి మనల్ని ఆ ఏమంటారు, జోక్ చేస్తూ ఉంటారట. కాబట్టి మనం వాళ్ళకి చెప్పొద్దు. ఎవరికి పడితే వాళ్ళు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే, మనకి ఎవరు ఉన్నారు అన్ని వింటారు, మనకి సొల్యూషన్ చూపిస్తాడు భగవంతుడు ఒక్కడే చెప్తాడు. అందుకనే ఆఖరికి మా అమ్మాయి బాక్స్ తీసుకెళ్లకుండా నువ్వు చేసిన వంట బాలేదని తిట్టింది అనుకోండి, చూడు కృష్ణ అది ఎంత కష్టపడుతుంది, పొద్దున్న 6ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి వస్తుంది, తినకుండా వెళ్ళిపోయింది చూడు నా మీద కోపంతో అని దండం పెట్టుకుంటా. తర్వాత మళ్ళీ లంచ్ టైంలో ఒక గంట 2 గంటలు అయ్యాక అమ్మ కొంచెం డబ్బులు వేయి క్యాంటీన్ లో తింటా అంటుంది మా అమ్మాయి. సరే డబ్బులు వేస్తాను తింటుంది. అలాగా ఏంటంటే కృష్ణకి చెప్పుకోండి మాతాజీ, నిజంగా మీకు నమ్మకం ఉందో లేదో నాకైతే తెలీదు. ఇలా చిన్న విషయాలు కూడా నేను ఆయనకి దండం పెట్టుకుంటా. నేను కూడా పెట్టుకుంటా మాతాజీ. 1000% నమ్మకం ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఆన్సర్ దొరకదు, బట్ కొంచెం ఓపిక పడితే దొరుకుతది. ఒక్క పని చేయండి, అప్పుడు మీరు ఒక మాల జపం చేసేయండి. ఒక మాల జపం చేసుకొని, కృష్ణ ప్లీజ్ నాకు సొల్యూషన్ చూపించు, నేను ఆ అమ్మాయికి సహాయం చేయనా వద్దా, మీకే సరే. ఏదో ఒకటి మార్గం దొరుకుతుంది. సో అలాగా మీరు చూడండి. అంటే ఒక చోట ఆఫీస్ లో పనిచేసేప్పుడు చాలా మంది ఉంటారు, ఎంతమందికి సహాయం చేస్తారు, ఎంతమందికి ఇది చేస్తారు, వాళ్ళు మళ్ళీ రేపు మన వెన్నుపోటు పొడుస్తారో కూడా తెలియదు, మన కుర్చీకి మంట పెడతారో కూడా తెలియదు. Yes, మాతాజీ ఇది కరెక్ట్. కాబట్టి మీరు ఎవరికి పడితే వాళ్ళకి అని కాకుండా మీరు చూడండి, చూసి హరే కృష్ణ. కృష్ణుని అడగండి హరే కృష్ణ చేయమంటారా. మాతాజీ. ఇంట్లో ప్రాబ్లం చెప్పుకోకూడదు మీరన్నట్టు, నేను కూడా ఎప్పుడు అమ్మకి వాళ్ళకి చెప్పలేదు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆ పిల్లల్ని ఎంతో గారంగా అందరం పెంచుతాం, అలాగే ఎంతో ఎత్తుగా పెంచాను. ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి ఆయన పోయిన తర్వాత 4 years అయింది. ఆయన పోయి క్యాన్సర్ వచ్చేసేసాడని. పోతే మా అబ్బాయి కెనడా PR వచ్చింది మేడం, అయినా సరే వెళ్ళలేదు. అమ్మ నువ్వు ఒక్కదానివి అయిపోతావు, నువ్వు ఎలా ఉండగలుగుతావు, అందుకని నేను కెనడా వెళ్ళను, నీ కోసం ఇక్కడే ఉండిపోతాను అని ఉన్నాడు మాతాజీ. 2 years అయింది పెళ్లి చేశాను. మా కోడలు చాలా అన్స్టేబుల్ మెంటాలిటీ అన్నమాట. అయితే అయినా సరే చిన్నపిల్ల అని ప్రతి దానికి క్షమించి నేను తను వండితే తింటాను, వండలేదనుకోండి చక్కగా నేనే కృష్ణకు వండుతున్నాను అనుకుని శుభ్రంగా రుచిగా వండి పెళ్ళల్లో కృష్ణకి నైవేద్యం పెట్టి దామ్మ అని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి పెడతా, కృష్ణ అర్పణం అనుకుని చక్కగా ఇద్దరం కూర్చొని తిందాం అలా కూడా చేసి పెడతాను మాతాజీ. ఎంత చేస్తాను, ఏమి అన్ను, ఎంత ఫ్రీడమో అమ్మాయికి ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు మా అబ్బాయికి ఏమో కెనడా వదిలేసుకుని అంత ప్రేమ నా పైన, ఇప్పుడు మీ అమ్మ ఉండకూడదు ఇంట్లో, అమ్మ భార్య తల్లి అని నేను చూస్ చేసుకుంటే నేను ఎవరిని చూస్ చేసుకోవాలమ్మా, అయ్యో భార్య అని మట్టుకు వదలకూడదు నాన్న, నిన్ను నమ్ముకుని వచ్చిన పిల్ల నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చూడాలి. అయితే మరి నేను ఏం చేయను, నిన్ను వద్దంటోంది ఏం చేయను, నువ్వు వెళ్ళిపో అమ్మా అంటే ఇప్పుడు నేను నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒంటరితనం భరించలేను మాతాజీ, ఒక్కదాన్ని ఉండలేను, ఒక్కదాన్ని తినలేను. అది నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోదామా, అక్కడైతే అందరూ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసేసి, అంటే నా వయసు వాళ్ళు ఉంటారు కదా, కాస్త ఎప్పుడైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా మాట్లాడడానికి అని చెప్పేసి అనుకున్నాను. ఇది ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయగలను మాతాజీ? నేను ప్రేమించిన కొడుకు, నన్ను ప్రేమిస్తున్న కొడుకు, నేనేమో అంతా అన్ని క్షమిస్తున్నాను, అమ్మాయిని అంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఆయన నేను ఇంకేం సర్దుకోవాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీరు ఏంటంటే మాతాజీ, మిమ్మల్ని మీరు దేనిలో అన్న వర్క్ లో బిజీ చేసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఓపిక ఉందనుకోండి వెళ్ళడానికి, ఇప్పుడు మనకి టెంపుల్ కి వెళ్తే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి తెలుసా. నేను మాతాజీ నేను క్యాన్సర్ హాస్పిటల్ కి సర్వీస్ చేస్తాను, అంటే ఆయన క్యాన్సర్ తో పోయారు కదా అని అవును చెప్పారు. సర్వీస్ చేస్తాను. పొద్దున్న
నా అన్ని క్లాసెస్ మాతాజీ, నా అన్ని ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే ఉమ్, టెంపుల్, లేకపోతే హాస్పిటల్. నాకు అవును. ఎవరితో మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీ ఉమ్, చేసేసుకున్నాను. ఆ, అలాగే. అంత బిజీ చేసేసుకున్న అంత ఇంట్లోనే ఉండను నేను అసలు. పొద్దున్న ఉమ్, యోగా క్లాస్ మాతాజీ, అది అవగానే స్నానం చేసేసి పూజ చేసుకుని టెంపుల్కి ఉమ్, వెళ్ళిపోతాను. వచ్చి టిఫిన్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాను. హాస్పిటల్ నుంచి అలసిపోయేసరికి 1:30 అవుతుంది. అప్పుడు కాస్త భోజనం చేసి ఒక గంట పడుకుంటాను. మళ్ళీ 3:30 లర్న్ గీత యాప్లోనేమో భగవద్గీత చదవడం నేర్పుతారు. నాకు తెలుగు రాదు, అందుకని అందులో చదవడం నేర్చుకుంటాను మాతాజీ. తర్వాత ఉమ్, ఏమో భాగవతం వింటాను క్లాసు. ఇలా అన్ని అవుతాయి. ఉమ్, తర్వాత మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళిపోతాను మాతాజీ. మళ్ళీ అక్కడేమో 5:40 నుంచి విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీస్, ఇవన్నీ. సాయంత్రం నేను వచ్చేసరికి 7:30 అవుతుంది మాతాజీ. వచ్చి రాగానే కాస్త ఇంత ఉమ్, తినేసేసి 8:30, 9 దాకా కాస్త కూర్చుని టీవీ చూస్తాను. వాళ్ళు అంతే, పడుకుని ఉమ్, పోతాను. అసలు నేను మాటే మాట్లాడను, ఎవరితో ఇంట్లో వాళ్ళతో మాట్లాడను. మా అబ్బాయి వస్తే కూడా తను పలకరించాలి, అంతే తప్ప ఉమ్. అలాంటిది ఇంక నేను ఆ అమ్మాయిని ఏమంటాను ఇంత బిజీలో. మా అమ్మాయి అంటే, నా అమ్మాయి నువ్వు అవసరం లేదు. మాకంటే బిజీ అయిపోయావు. వాళ్ళ 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 మెంటాలిటీ, వాళ్ళు పెరిగిన ఇది అలాగే ఉంది కాబట్టి వాళ్ళని అట్లాగే ఉండనియండి. వాళ్ళు ఏదో ఒక రోజు మారకుండా అయితే రోజు రాదు. కృష్ణ అది అన్ని అది చూపిస్తాడు. నాకు ఎంత బట్ ఎఫెక్ట్ అయిపోయిందంటే మాతాజీ, ఆ అమ్మాయి క్షణ ప్రవర్తనకి నాకు ఎంత ఇదైపోయిందంటే, నిద్రలో హై బీపీ వచ్చేసి న్యూరాలజీ ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు. నాకు అయ్యో. 2 చెవుల్లోంచి టెనిటస్ సౌండ్ అంటారట. 2 చెవుల్లోంచి బోల్డ్ సౌండ్ వచ్చేస్తుంది. కళ్ళు ఎర్రబడిపోతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి మాతాజీ. ఏమీ దాని లేదు. గురించి ఆలోచించకండి మీరు. నేను దాని గురించి అసలు ఆలోచించకండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక ఆచార్యులు చెప్తారనమాట, భగవంతుడి గురించి మనం ఆలోచించాలంటే మనకి టైం ఉండదు. కానీ చూడండి, ఎవరన్నా మనకి ఏదైనా మంచి చేస్తూ ఉంటారు ఎప్పుడు. సపోజ్ మన తల్లిదండ్రులే తీసుకోండి, పిల్లల్ని అంటారు అనుకోండి, ఇంత పని చేస్తూ ఇంత ఉన్నా సరే ఏం చేస్తారు? ఏయ్, నువ్వెందుకురా మార్కులు తక్కువ వచ్చాయని అడిగారు అనుకో ఒకసారి, అది పెద్ద తప్పులాగా అనుకుంటాం మనం. నాన్న నన్ను అన్నాడు, అమ్మ నన్ను అనింది, నా బట్టలు మడత పెట్టుకో, ఒక్కరోజు మడత పెట్టుకోకపోతే ఏం వచ్చేసింది. సో అలాంటివి 24 గంటలు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా అన్నమాట. అవే 24 గంటలు అనుకుంటాం గాని మనం మంచి చేసినవి ఎందుకు గుర్తు తెచ్చుకోము? ఆ ఒక్క చిన్న తప్పు ఏదైతే ఉంది, నన్ను అన్నారు, అదొక్కటే పెట్టుకొని 24 గంటలు మనం దాంతోనే బాధ. అసలు అది తీసేయాలన్నమాట. అది తీసేయాలంటే ఏంటంటే, మనం భగవంతుని నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే చాలు మాతాజీ. ఎవరు నిన్న ఏమన్నారో ఏమి ఇది నిన్న అన్ని కూడా పోతాయి. 57 మాలలు చేశాను మాతాజీ. అదే ఇంకా మనము అలా మన ఎంతసేపు నేను ఆ భక్తిలోనే ఉంటాను. అది ఆయన బాబు. మనం మాల చేయకపోయినా సరే, మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా సరే, మీరు చూసారా? ఆ మనం మా చిన్నప్పుడైతే మా నానమ్మ కింద కూర్చున్నా ఆ కృష్ణ అంటుంది, లేకపోతే రామ అంటుంది, నేను ఏమన్నా పెడితే కృష్ణార్పణ మస్తు అంటుంది. అలాగనమాట. మనం ఆ మినిట్ లో మనం అలాగా అనుకుంటూ ఉండడమే అన్నమాట. నిన్న భాగవతంలో మనం చదివేటప్పుడు మనకి 4 శత్రువులు ఉంటారు. ఒక్క నిమిషం ఉండండి చెప్తా. ఇది 3rd cantoలో 23వ చాప్టర్ లో ఉంది. మనకి 4 రకాల శత్రువులు ఉంటారని చాణక్య పండితుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవరెవరో చూడండి. తండ్రి రుణగ్రస్తుడు, అంటే లోన్లు తీసుకొని అప్పులు వదిలిపెడతారు చూసారా? ఆ తండ్రి శత్రువుట ఎవరికి? కొడుకుకి. సో ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే, పిల్లల ఎదుట తల్లి వేరొక భర్తను స్వీకరిస్తే, భర్త ఉండగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎదురుకుండా ఆ తల్లి ఇంకొకళ్ళని భర్తగా స్వీకరిస్తే, వాళ్ళు కూడా ఆ తల్లిని కూడా శత్రువుగా పరిగణించాలట. తర్వాత భర్తతో సయోధ్య లేకుండా భార్య మోటుగా ప్రవర్తిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా శత్రువేట. మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువుట. ఇలాగా చాణక్య పండితుడు చెప్తున్నాడు మనకి. జీవనం, ఒక గృహస్థ జీవనంలో 4 రకాల శత్రువులు ఉంటారట. తల్లి, తండ్రి, భార్య, సంతానం. వీళ్ళందరినీ మనం సంపత్తి అనుకుంటాం కదా, అది నిజమైన సంపత్తి కాదుట. అందుకనే మనకి చెప్తారు అటాచ్మెంట్. రాగద్వేషాలు అంటే ఆ అటాచ్మెంట్ ని విడిచిపెట్టుకోమంటున్నారు. వాళ్ళు కూడా మనకి శత్రువులుగా మారుతారట ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. ఆ తండ్రి రుణాలు వదిలిపెట్టి చచ్చిపోయినాడు అనుకోండి, అప్పులు,
ఆడు ఈ కొడుకు బతికున్నంత కాలం తిడుతూనే ఉంటాడు వాడిని, ఎంత శత్రువు. అలాగే కొడుకు ఎందుకు పనికిరాని మూర్ఖుడిగా ఉన్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి వాడే శత్రువే. అలాగే భార్య కూడా. చాలా మంచివాడు మాతాజీ మా అబ్బాయి. చెప్తున్నాను కదా, కెనడా అలాగా పిఆర్ చేసుకున్నాడు. మళ్ళీ మా కోడలు కూడా మంచిది. ఆ అమ్మాయి చెడ్డ పిల్ల అని కూడా చెప్పలేను. అన్స్టేబుల్ మెంటాలిటీ అన్నమాట. క్షణం కోపం, క్షణం విపరీతమైన ప్రేమ, క్షణం ఏమో మౌనం, క్షణం విపరీతంగా నవ్వుతుంది. అందరూ ఒకే మెంటాలిటీగా ఉండరు కదా, వాళ్ళు మారుతారు. వాళ్ళు ఒకటి ఏంటంటే, ఇంకొకళ్ళని మార్చాలి అనే దానికంటే కూడా మనం మారడం, మనల్ని మార్చుకోవడం మనకి ఈజీ. మనం అన్ని రకాలుగా అన్నిటికీ ఒకటే మంత్రం, ఒకటే మందు. ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పి అయితే ఒక మందు, తలనొప్పి అయితే ఒక మందు, ఇంకా కాళ్ళ నొప్పులు అయితే ఒక మందు, జ్వరం వస్తే ఒక మందు, జలుబు వస్తే ఒక మందు. కానీ ఈ భౌతికమైన విషయాలకు అన్నిటికీ ఒక్కటే మందు అన్నమాట. కులశేఖరాలు వారు చెప్తారు. సో ఆ మందుని మనం అందరం వేసుకోవాలి. వేసుకొని ఉంటే గనక మనం హాయిగా ఆనందంగా ఉంటాం అన్నమాట. కాబట్టి అదొక్కటి చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ బిజీగా ఉంచుకోండి. టెంపుల్ దగ్గర ఉంటే గనక వెళ్ళండి. మీరు ఎలాగో క్యాన్సర్ హాస్పిటల్లో సేవ చేస్తున్నాను అన్నారు కదా, వెళ్ళండి, చెయ్యండి. లేదు అంటారా, ఆపిడ్స్ టెంపుల్కి వెళ్తే అక్కడ ఎన్ని సేవలు. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే కిచెన్ లోంచి కానీ వచ్చి మాతాజీ సేవ చేస్తారని మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తారు. సరేనా? అలాగా మీకు అలా అనిపించింది అనుకోండి, మీరు అలాగా వెళ్ళండి, సేవ చేయండి. మిమ్మల్ని మీరు భగవంతుని యొక్క సేవలో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు ఇవన్నీ అసలు ఎవరన్నా వస్తున్నారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అంతే. ఏదైనా పని మీద వచ్చారా, ఏంటి పని, మనం ఒకటే అర్థం చేసుకోవాలట. ఎప్పుడన్నా ఎవరితోటన్నా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, పక్కింటి ఆవిడ వచ్చి, నీకు తెలుసా ఆవిడ గురించి మనం మాట్లాడుతున్నాము, ఆవిడ ఇట్లా అంటే, ఆగు ఆగు, నాకు ఆ విషయంతో ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా, దాని మూలంగా నాకేమన్నా లాభం జరుగుతుందా, సరే చెప్పు. అయితే ఆ మాట విన్న తర్వాత నేనేం డెసిషన్ తీసుకోవాలి, నా భక్తి డీవియేట్ అయిపోతుందా, మళ్ళీ నేను భౌతికం వైపు వెళ్ళిపోతానా, అది చూసుకోవాలి. దీని మూలంగా నాకేం జరుగుతుంది, ఆవిడతోటి నాకేమన్నా ఫ్రెండ్షిప్ అవుతుందా, ఆవిడ మళ్ళీ భక్తిలోకి వస్తుందా, మన దానిలోకి రాదు. అలాంటప్పుడు నేను ఈ మాటలు విని నేనేం చేయాలి, సరేనా అని. అవునా, అది నాకు అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదు, కాకపోతే నీకు ఒక మాట చెప్తాను విను, హరే కృష్ణ అను అని చెప్పి పక్కకి వెళ్ళిపోండి, అంతే. సరేనా? అలాగా మనము అలా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి మాతాజీ, నిజంగా చెప్పాలంటే ఏ నిమిషం ఎవరికి ఎట్లా ఉంటుందో ఏమవుతుందో మనకి తెలియదు. కాబట్టి మన జీవితానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయించుకుంటాం. కాబట్టి మన ఆ పద్ధతిలో మనం వెళ్ళడం బెస్ట్. సరేనా? అలాగా మీరు చూడండి, అలాగా భగవంతుని సేవలో వెళ్ళండి. ఇప్పుడు మనకి ఇంకా ఏం చెప్తున్నాము, శుద్ధ భక్తులు కావాలి అంటే భక్తి యోగ ద్వారానే వెళ్ళాలి. భక్తి యోగ అంటే ఏంటంటే మనస వాచ కర్మణ మనం భగవంతుని యొక్క సేవ చేయాలి. అంటే మనసులో కూడా మనకి భగవంతుడిది ఉండాలి, వాక్కులో కూడా మనం భగవంతుడి గురించి మాట్లాడాలి, చేతల్లో కూడా మనం భగవంతుడికి చేయాలి. అలా చేసే వీటిల్లో నాకు ఏమొస్తుంది అనేది కాదనమాట. ఆలోచించుకోకుండా మనం చేయడమే నిజమైన భక్తి యోగం, భక్తి సేవ అంటే అది. అది మీరు పాటించండి. సరేనా? వీలైనంత వరకు వదిలిపెట్టేయండి, వాళ్ళందరి గురించి వదిలిపెట్టేయండి. సరేనా? ఎవరి గురించి ఆలోచించద్దు. మీ మనవాళ్ళు మనవరాళ్ళ గురించి కూడా ఆలోచించద్దు. వాళ్ళ గురించి ఆలోచించుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు మాతాజీ. మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఇంకొకళ్ళకి ఇచ్చి మనం వచ్చేయాలి. మొన్న నన్ను సంవత్సరం క్రితం మా నాన్నమ్మ ఎట్లా తిట్టిందంటే, దానికి ఇంకా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నావా, ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా బుద్ధుందా, రేపు నీకేమన్నా అయితే అది నోట్లో నీళ్లు వేయడానికి కూడా దానికి తెలియదే, దానికి నేర్పించి వదిలిపెట్టాయి, స్వతంత్రంగా ఉండండి నేర్పించు అని. సో అప్పటి నుంచి వదిలేసాను మాతాజీ. నిజం చెప్తున్నా, సండే నేను వంట చేయని, ఇంట్లో మీరు చేయండి అంట. మీరు చేయండి, నాకు పెట్టండి. లేకపోతే నేను ఒక్కదాన్ని చేసుకొని తింటా, లేకపోతే నేను ఆబిడ్స్ టెంపుల్కి వెళ్ళిపోతా, లేకపోతే ఇంకో సికింద్రాబాద్ టెంపుల్కి వెళ్ళిపోతా, లేదంటే నందనవనం ఉంది నందనవనానికి వెళ్ళిపోతా, ఆటో పెట్టుకుని వెళ్ళిపోయానంటే ఫినిష్. అంటే వద్దు వద్దు నువ్వు వద్దు ఉండు అని వాళ్ళే చేస్తున్నారు. సరేనా? అలాగా మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వదిలి పెట్టేస్తారు. కాకపోతే మీ మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే గనక భక్తి గురించి నేర్పించండి, భగవద్గీత శ్లోకాలు నేర్పించండి, అవన్నీ చెయ్యండి. సరేనా మాతాజీ? ధ్యాస మాత్రం భగవంతుని మీద పెట్టుకోండి, ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు, అంతే. ఓకేనా? సుదేష్ణ మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు ఇందాక.
హరే కృష్ణ మాతాజీ. నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి చేస్తా మాతాజీ. చెప్పండి మాతాజీ, చెప్పండి. ఏం లేదు మాతాజీ, ఎవరికి చెప్పుకోవద్దు అంటారు కదా కష్టాలని. అది 100% కరెక్ట్ మాతాజీ. మాది పెద్ద ఫ్యామిలీ, 5 అక్క చెల్లెలం, 2 అన్నలం. మా 4 సిస్టర్స్ ఏమని ప్రతి ఒక్కటి మా తమ్ముతో షేర్ చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా మాతాజీ, అందరు ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు ఇండైరెక్ట్ గా కొట్టి పడేస్తాడు, చులకన చేసి మాట్లాడతాడు. అదే కానీ నేను చెప్పింది చెప్పను. సూర్యదాస్ కూడా. ఉమ్. సూర్యదాస్, చేస్తాడు, మీరు కబీర్ చెప్పాలి దాస్. కదా. నేను చెప్పను మాతాజీ, నేను దాదాపు ఇస్కాన్కి వచ్చిన ఒక 3-4 years నుంచి అయితే ఎవరికి ఏం షేర్ చేసుకో. నాకు ఒక బాబున్నాడు మాతాజీ, మెంటల్ గా 1 month బాగా సతాయించి హాస్టల్, వేరే హాస్టల్ ఉంటే అక్కడ బాగా లేకుంటే బాగా అక్కడ అటాచ్ చేస్తూ బాగా అరాచకం చేస్తూ తీసుకొచ్చిన ఇంట్లో 1 month బాగా సతాయిస్తుంటే ఇక రోజు చాంటింగ్ చేసడం, కృష్ణ ప్రే చేయడం. నెక్స్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి శ్రీహర్ష ప్రభుని తీసుకొని ఇస్కాన్ టెంపుల్ తీసుకెళ్లి దర్శనం చేసుకొని అసలు బ్రహ్మాండమైన హాస్టల్ దొరికింది మాతాజీ బాబుకు. అందులో జాయిన్ చేసిన. నాకు ఆ కృష్ణ అనేది దారి చూపించింది మాతాజీ. ఎవ్వరు చేయరు మాతాజీ. ఈ బంధువులకు చెప్పుకోవడం వల్ల చాలా చులకన అవుతాం మనం. అడగడము ఇంతవరకు నేను, మా బ్రదర్ చాలా కోటీశ్వరుడు, ఆయన ఒన్నెంపి అడగను. ఆయన ఇండైరెక్ట్ ఇస్కాన్ నన్ను ఈ మధ్య కొంచెం ఇండైరెక్ట్ గా వాడుతుంది మాతాజీ. బాధ అనిపిస్తుంది కానీ కామ్గుంటున్నా, ఏమంటలేదు. అయితే నిన్న రీసెంట్ గా మా అన్నయ్య కూడా కొంచెం మెంటల్ డిప్రెషన్ USA నుండి వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేసిన, ఇట్లా మా ప్రభు ఉండగా శ్రీహర్ష ప్రభు దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని తీసుకెళ్తే వాడికి బాగా నచ్చింది ప్రభు కౌన్సిలింగ్. బుక్స్, చాంటింగ్ అవన్నీ టెంపుల్కి వెళ్ళి తీసుకుని పోతే మా తమ్ముడు వద్దని, ఏమి ఇస్కాన్ వద్దు అని రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టిండు 5 days. వాడు ఏమంటాడు, అత్తమ్మ నేను 5 days ఉంటా, తర్వాత నేను ఇస్కాన్ ఇదే ఫాలో అవుతా అంట. అంటే ఒకరు ఎట్లా ఉంటారు మాతాజీ, మనం చేసేదాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మా బ్రదర్ ఏం చేయాలో అర్థం కాదు. ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ పోవాలంటే నాకు భయం వేస్తుంది, ఏమంటాడు అని. ఏంది ఇస్కాన్, నీ ఇస్కాన్, మీ ఇస్కాన్ వాళ్ళని తిట్టనే ఉంటారా అని నేను వదిలేసిన. మన కాసేపు బాధపడుతుంటే కృష్ణకి అప్పచెప్పేసిన. నేను ఒక్కటే అనుకున్నా, ఆ కృష్ణకి సరైన ఆయన నా దారికి నన్ను అనకుండా చూడమని ప్రే చేసుకుంటున్నా మాతాజీ. ఇలా ఏం చేయాలి మాతాజీ అర్థం కావట్లేదు. అంతే మాతాజీ, కృష్ణనే చూస్తారు. అయితే నేనేం చెప్తానంటే, నేను ఇస్కాన్ లో ఉన్నానని నేను చెప్పను ఎవరికి. నేను కృష్ణ భక్తురాలని చెప్తా. అంతకు ముందు నేను స్కూల్లో చదివేటప్పుడు నేను సాయిబాబా భక్తురాలు. ఇప్పుడు నేను కూడా అంతే మాతాజీ. 25 కృష్ణ years భక్తురాలు. సాయిబాబా భక్తురాలు. 25 years. ఇప్పుడు కాదు, 4 o'clock హారతి, కాగడ హారతికి పోయి బండేసుకొని పోయేది. అది ఆ దారి నన్ను ఇటు తీసుకొచ్చింది అనిపిస్తుంది, ఆ గురివై ఇక్కడ తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది. అవును. నేను సీఏ చదివేటప్పుడు కూడా మాతాజీ నాకు ఎంత గురి అంటే అట్లాగే ఇప్పుడు ఎట్లాగా ఇది చేస్తానో అట్లా అన్నమాట. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత, మస్కట్ వెళ్ళిన తర్వాత నాకు ఆ ఇస్కాన్ ఒకటి, కృష్ణ భక్తి అక్కడ నాకు తెలిసిందనమాట. అక్కడ ప్రసాదంకి బాగా అడిక్ట్ అయిపోయాను నేను. వారం నాకు మా డొనేషన్ తీసుకుని వెళ్ళి గురువారం శుక్రవారం హాలిడేస్ ఉండేవి అప్పట్లో. గురువారం రాత్రి వాళ్ళు పూజ అవన్నీ చేసిన తర్వాత 1 గంటకి అట్లాగా 2 గంటలకు ప్రసాదం తెచ్చి ఇచ్చేవాళ్ళు, డబ్బు తలుపుకొట్టి. అది నేను పెట్టుకొని శుక్రవారం రోజు లేవంగానే పొద్దునే శుక్రవారం కదా, తలకు స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఫస్ట్ నేను తినేసింది ప్రసాదం అన్నమాట. అట్లా అంత పిచ్చి, అంత బాగా చేస్తారు ప్రసాదం. అలా బాగా అడిక్ట్ అయిపోయి, సో నేను స్లోగా అంటే అప్పట్లో ఆడవాళ్ళు వదిలేవాళ్ళు కాదు అక్కడ. వాళ్ళ ఆ కాంగ్రిగేషన్ కి అందరు మగవాళ్ళే ఉండేవాళ్ళు, అందుకని వెళ్ళేవాళ్ళం కాదు మేము ఎవరం ఆడవాళ్ళం. తర్వాత స్లోగా 2008 ఇక్కడి నుంచి ఆడవాళ్ళు కూడా రావడం మొదలయ్యారు. గోవర్ధన పూజ అలా అలవాటై నేను స్లోగా వచ్చాను అనమాట. మా నాన్నకి నేను ఇట్లా ఉండడం అనేది ఇష్టం లేదు. తలకు బొట్టు పెట్టుకున్నా, ఇది పెట్టుకున్నా, కృష్ణ నీకు అన్నం పెడతాడా? అవును పెడతాడు. నువ్వు పెట్టకపోయినా కృష్ణ నాకు పెడతాడు. అసలు నీతో ఎవరు మాట్లాడలేరే, అట్లా ఆర్గ్యూ చేస్తాడు మా నాన్న. ఇప్పుడు నువ్వు పడితే నీకు కృష్ణ చేస్తాడా? నువ్వు వచ్చి నన్ను చూస్తావా? కృష్ణనే చూస్తాడు నన్ను. అట్లాగే చెప్పేదాన్ని, అలాగే ఆర్గ్యూ చేసేదాన్ని మా నాన్నతోటి. ఎట్లా అంటే మొన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ఆయనకి మళ్ళీ 1 month 2 months కి ఒకసారి టెస్ట్ కి తీసుకెళ్తా. వెళ్తే ఆ రోజు ఏకాదశి అయింది కదా, అక్కడ డాక్టర్లు అందరూ చెప్తున్నారు మా అమ్మాయి కృష్ణ భక్తురాలు, మా అమ్మాయి కృష్ణ భక్తురాలు, ఫాస్టింగ్ ఉంది అని. అలాంటిది మీకు కృష్ణ చేస్తాడా అన్న ఆయన మా నాన్న చేంజ్ అయ్యి, ఇంకా ఏం తెలుసా మాతాజీ, నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్తాడు హాస్పిటల్ కి.
ఇంకా ఎవరిని తీసుకొని వెళ్ళినా సరే మళ్ళీ 2-3 రోజుల్లో అడ్మిట్ అవుతాడు. ఆయన రివ్యూకి అని చెప్పి 2 నెలలకు ఒకసారి వెళ్ళాల్సి వస్తే నన్నే తీసుకెళ్తాడు. పట్టుకొని నేను ఖాళీగా ఉన్నానంటేనే తీసుకెళ్తాడు. లేకపోతే వెళ్ళడు. అలాంటిది కానీ ఎవరితో నన్ను తీసుకొని వెళ్ళాడనుకోండి, అంతా బానే ఉంటుంది. 2 రోజుల్లో మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయితాడు. మొన్న శనివారం రోజు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడన్నమాట ఇందాక ఫోన్ చేస్తే. శనివారం రోజు కంటిదేదో చూపించుకోవాలంటే నేను రాను. నాకు వేరే పనుందని చెప్పా. మా అక్కని తీసుకొని వెళ్ళాడు. నేనన్నా అమావాస్య ఎందుకు నాన్న శనివారం? మండే రోజు వెళ్దాము. నాకు ఇవాళ పని అయిపోయాక మండే తీసుకెళ్తా అంటే ఇనిపించుకోలే. మా అక్కని తీసుకొని వెళ్ళాడు. నిన్న సాయంత్రము 102, 103 ఫీవర్ వచ్చింది. చెస్ట్ పెయిన్ వచ్చి సన్‌షైన్ కిమ్స్‌లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఇప్పుడు. ఎమర్జెన్సీ వార్డ్‌లో అడ్మిట్ అయినారు. తెల్లవార్లు మా తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు. ఇంకా షిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉన్నాడు. చెప్తున్నాడట. ఇంక నుంచి నేను ఎవరిని తీసుకెళ్ళను. పద్మని తీసుకెళ్తాను అని. సో వాళ్ళకి అంత నమ్మకం అవి ఇవి అట్లా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను చెప్పండి? వాళ్ళు అలాగే చేంజ్ అయిపోతారు. మనం ఏం చేయవసరం లేదు. సరేనా? కాబట్టి కృష్ణ మీద నమ్మకం ఉంచండి. నిజంగానే మన కర్మలు ఏమన్నా ఉంటే అన్ని ఆయనే తీసేస్తాడన్నమాట. ఓకే. గీతాంజలి మాతాజీ హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ప్రణవ్ మాతాజీ. ప్రణవ్ మాతాజీ హరే కృష్ణ. మాతాజీ నేను ఒకటి అడుగుతాను మాతాజీ, అంటే నా లోపల ఇది ఒక అడిగి. వీక్నెస్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా సేల్స్ చేస్తారు కదా మాతాజీ, ఇట్లా ఆర్నమెంట్స్ అన్నా ఇట్లా ఉంటాయి కదా జ్యువెలరీ. అది మనం వెళ్ళి ఒక్క వస్తువు తీసుకుందాం అనుకుంటాం అక్కడ, అసలు యాక్చువల్గా బ్యాంగిల్స్ అన్నా మళ్ళీ ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తే ఇట్లా కన్విన్స్ కావద్దంటే ఎట్లా మాతాజీ? అంటే వాళ్ళకి ఇట్లా లొంగకుండా మనం ఏది చెప్పి తప్పించుకోవాలి అక్కడ నుంచి? అంటే మనకి ఇష్టం లేదు, తీసుకోవాలని ఇష్టం ఉండదు, కానీ అక్కడ నుంచి ఎట్లా మనం ఎస్కేప్ అవ్వాలి? ఫోన్స్ లలో కూడా అంతే. ఎప్పుడన్నా సపోజ్ ఇది తీసుకుదురండి అలా ఇలా అంటారు కదా, అంటే ఫోన్స్ లో తప్పించుకోవచ్చు కానీ రియల్ గా నేరుగా ఎలా మాతాజీ? మా ఫ్రెండ్ ఏమో తప్పించుకుంటది. అంటే అది ఏం చేస్తుంది అంటే ఒక్క ఐటమ్కి వెళ్తే ఒక్క ఐటమే తీసుకుంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు తగ్గింది నాకు, కానీ ఇంకొంచెం మొత్తం పోవాలి ఇంకా. ఏదైతే అనుకుంటామో అదే ఏది తీసుకోవాలంటే. ఏది కొనాలనుకున్నారో ఉమ్. ఒక్క నిమిషం. వాయిస్ రావట్లేదు. అయితే మాతాజీ మీరు మీ ఫ్రెండ్‌ని అడగండి ఫస్ట్. ఆ అమ్మాయి కావాల్సింది ఎలా కొనుక్కోగలుగుతుందని ఆ అమ్మాయిని కూడా అడగండి. నేనైతే ఏం చేస్తానంటే ఏది కొనాలనుకున్నానో దానికి సరిపడా డబ్బులు మాత్రమే తీసుకెళ్తా. వాడు అప్పు ఆహా. ఇవ్వడు కదా! అప్పు ఇవ్వడు కదా వాడు. ఆ? ఆహా. అక్కడ ఆ. పెట్టి ఉంచమ్మా తర్వాత వచ్చి తీసుకో అంటాడు. ఆ. సరేనా? నేనైతే ఉమ్. అలా చేస్తా. పైసలు తీసుకెళ్ళను. ఇంకొకటి ఏంటంటే నాకు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మెయిన్‌గా కోవిడ్ టైంలో ఉన్నప్పుడు మాతాజీ, ఉమ్. కోవిడ్ టైంలో ఉన్నప్పుడు మాకు కృంతి ప్రేయర్స్ అని చెప్తూ ఉన్నారు. అందులో ఒక పర్పట్లో శ్రీల ప్రభుపాద రాశారనమాట. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ ఆయన చెప్తూ అడిగారట, ఈ కుంతి మహారాణి ప్రేయర్స్ చెప్తున్నాయి. మీరు అందరూ ఈ మేకప్ అవన్నీ వదిలిపెట్టగలుగుతారా అని అడిగారట. అంటే ఉమ్. ఫారినర్ వాళ్ళు పాశ్చాత్య దేశాలు మామూలుగా మేకప్ లేకుండానే ఉండరు కదా! అయితే మా యాత్ర లీడర్ మమ్మల్ని అందరిని అడిగారు. మీరు లిప్‌స్టిక్ పెట్టుకోవడం మానేస్తారా అని అడిగారు. ఒక్క లిప్‌స్టికే. ఒక సంవత్సరం పాటు. అంటే మేము పెట్టుకొని మేకప్ తోటే మీరందరూ మమ్మల్ని చూడగలుగుతున్నారు. మా భర్తలు మాతోటి ఉంటున్నారు ప్రభు. ఆ ఒక్కటి అడగకండి. మమ్మల్ని ఒక పూట అన్నం మానేయమనండి. మేము మానేస్తాం. అర్థమైందా? అన్నం అది మాత్రం మానేస్తాం. మానరు. ఇది మానేయలేము. అంతే. ఎందుకంటే భర్తలకి, వాళ్ళకి చూసే వాళ్ళకి అలవాటయిపోయింది. మన అంతే. మొహం వేరేగా ఉంటుంది. అంటే అప్పుడు నేననుకున్నా, నేను క్రీములు ఏమి రాయను అని జెప్పేసి నేను అప్పటి నుంచి అనుకున్నాను మాతాజీ. నార్మల్‌గా నాకు లిప్‌స్టిక్‌లు పెట్టుకునే అలవాటు కూడా లేదు ఎప్పుడూను. కానీ అప్పుడే నేను పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ ద్వారా నేను అలవాటు చేసుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు తీసుకొచ్చిన లిప్‌స్టిక్‌లు గూడా ఇప్పటికి అలాగే ఉన్నాయి అవి. వాడలేదు. Yes, మాతాజీ. సరేనా? సో, అట్లాగా మనము ఏదన్నా మనమిప్పుడు 40 రోజులనో, 10 రోజులనో, లేకపోతే 9 రోజులని అమ్మవారికి పూజలు అవి చేయడానికి మనం నోములు, ఆ వ్రతాలు పడతాం కదా! ఇప్పుడు ఎట్లా ఉమ్. ఉంటున్నాము? అలాగే ఉండండి. ఉమ్. ఉన్న వరకు చాలు. ఈ అలంకారం మనకి ఎందుకోసము, ఎంతవరకు అవసరమా అని చూసుకొని దాన్ని బట్టి మనం ఉండొచ్చు.
అందుకనే ప్రభుపాద చెప్తారు సింపుల్ లివింగ్ హై థింకింగ్. ఆ హై ఎస్. థింకింగ్ మనం తీసుకొచ్చింది భగవంతుడి కోసము ఉండాలి అని. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్తూ ఉన్నాం అనుకోండి వీటి గురించి మనం ఆలోచనలు మానేస్తాం కూడా. సో అలాగా ఆలోచించుకోండి కృష్ణ కాన్షియస్ లో ఉంటూ. సరే. ఇంకొకటి మాతాజీ అయితే నేను మొన్న ఒకటి క్లాస్ విన్నానమాట. చైతన్య కృష్ణదాస్ ప్రభుజీ చెప్పారు. అంటే మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఇలాగా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అట్లా ఇట్లా అంటున్నారు కదా! అంటే ఇప్పుడు షో అప్ అనుకుంటారా మాతాజీ? మనం సింపుల్‌గా వెళ్తేనే మంచిది కదా! స్వామిని చూడడానికి వెళ్తున్నాం కాబట్టి స్వామి కోసం వేసుకోమని అంటారు కదా! అది డౌట్ ఉంది నాకు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? మీరు చెప్పండి. మీరు సింపుల్ గా వెళ్తే మిమ్మల్ని అందరూ చూస్తారా? మీరు మొత్తం అలంకరించుకొని వెళ్తే మిమ్మల్ని అందరూ చూస్తారా? అలంకరించుకొని వెళ్తేనే చూస్తారు మాతాజీ. అయితే ఇప్పుడు వాళ్ళందరూ చూస్తుండడం మనకి కావాలా? మనకేమనిస్తుంది? మన దృష్టి వాళ్ళ మీద పడుతుంది దేవుడి మీద కంటే కూడా. యెస్ మాతాజీ. అవును. అవునా? అలా ఎందుకు? నేను టెంపుల్‌కి వెళ్ళినా కూడా నేనేమనుకుంటా తెలుసా? నన్నెవరు గుర్తుపట్టకుండా ఉండాలి కాసేపని. కానీ గుర్తుపట్టే వాళ్ళు హరే కృష్ణ అని చెప్తారు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అంటే నాకు గర్వం పెరిగిపోతుందేమో అని నా భయం. హరే కృష్ణ మాతాజీ నాకు కాళ్ళ మీద కూడా పెట్టి దండం పెట్టేస్తుంటారు. అప్పుడప్పుడు మీరే పెడతారు కదా! అమ్మో వద్దు తల్లి కాళ్ళ మీద పడకు, కాళ్ళ మీద పడకు అని. అలా అహంకారం వచ్చేస్తుందేమో నాకు భయం. నాకెంతమంది తెలుసు చూసారా? నాకెంతమంది తెలుసు చూసారా? అని నాకు ఆ అహంకారం ఏమన్నా వస్తుందేమో అని భయం అన్నమాట. అందుకని ఎంతో మంది అడుగుతారు నన్ను క్లాస్‌లో మాతాజీ మీరెప్పుడొస్తారు? ఆబిడ్స్ టెంపుల్‌కి ఎప్పుడొస్తారు అని. మొన్న ప్రభు హ్మ్. అక్కడ రా జన్మాష్టమి రోజున కలిసి ఎన్ని సార్లు అడిగాను మాతాజీ మిమ్మల్ని మీరెప్పుడొస్తారు? ఎప్పుడొస్తారు? అని. ఒక్కసారి కూడా వచ్చినా కూడా చెప్పలేదు, రాలేదు, పలానా టైంకొస్తానని కూడా చెప్పలేదు మీరు. ఎందుకు హ్మ్. నాకనిపించలేదు. మీరేమన్నా అనుకోండి. హ్మ్. అనిపించలేదు. హ్యాపీగా ఎళ్ళామా, దేవుడికి దండం పెట్టుకున్నామా, కాసేపు కూర్చున్నామా, ధ్యానం చేసుకున్నామా. కనిపించిన వాళ్ళెవరైనా ఉంటే హరే కృష్ణ చెప్పామా, వచ్చామా. అవునా? హ్మ్. వెళ్ళిన హ్మ్. దగ్గర నుంచి అయ్యో! వాళ్ళని రమ్మన్నానే, వీళ్ళొచ్చారే అని ఆలోచించుకుంటూ కూర్చోవడం నాకు నచ్చదనమాట. ఆ ఉన్న కాసేపు ఒక రౌండ్ మాల చేద్దాము. 2 హ్మ్. రౌండ్‌లు మాల చేద్దాం, ప్రసాదం తీసుకుందాం, కాసేపు నుంచుందాం, కూర్చుందాం, భజన చేద్దాం, కీర్తన చేద్దాం వాళ్ళతోటి. అలాగా అనుకోని వెళ్ళాలి అని. అలంకరించుకోవడం అది అనంటే ఎవరిష్టం వాళ్ళది మాతాజీ. నా కానీ ఇది ఉద్దేశం అయితే అది ఇట్లాగా. చెప్పారు మాతాజీ. అందులో అయితే చెప్పారు. కృష్ణ అవును. కోసమే మనము మనం మంచిగా వెళ్ళాలి. అలంకరించుకునేది కృష్ణుడి కోసం. కృష్ణుడి ఆహా! కోసం. అది అన్నారు. హ్మ్. అదానే అన్నారు. నాకది అవును. డౌటొస్తుంది. ఇప్పుడు మామూలుగా వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే స్వామిని చూస్తాం మనము. అందరూ కూడా అవును. స్వామినే చూస్తారు గదా! అలానే అనుకున్నాను. కానీ ఇది విన్నాక కొంచెం ఎందుకో అటు ఇటు అనిపిచ్చింది. అవును. హ్మ్. ఇంకొకటి మనకి రఘునాథపురి ప్రభు క్లాస్‌లో చెప్తూ ఉంటారు గుర్తుందా? మనము చెన్నై అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా చీరలు కట్టుకొని వాళ్ళు తమిళ్ వాళ్ళు బ్రాహ్మణ ఆడవాళ్ళు వాళ్ళు వేరే రకంగా కడతారు కదా! ఇలా గోచి వేసి వాళ్ళు మొహాలే ఎంత అందంగా ఉంటాయి. ఎంత కళ్ళ హ్మ్. ఉట్టి పడుతూ ఉంటుందని. వాళ్ళు ఏమి ఏసుకోరు. మామూలుగా మంగళసూత్రము, నాంతాడు వేసుకుంటారు అంతే. నల్లపూసల గొలుసులే యేసుకుంటారు. వాళ్ళకి పెట్టుకున్న ఆ బొట్టు గాని, అది గాని ఎంత కళగా ఉంటుంది గదా! వాళ్ళు ఏం అలంకారం చేసుకుంటారు? యెస్ మాతాజీ. వాళ్ళలో లక్ష్మి కళ ఉట్టి పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తూ ఉండాలనిపిస్తుంది. మనము ఈ హ్మ్. మేకప్‌లు గాని, ఈ ఆభరణాలు వీటితోటి వచ్చేది నిజమైన అందం కాదు గదా! హ్మ్. యెస్ మాతాజీ. అని చెప్తారు గదా! మనకి రఘునాథపురి ప్రభు. సో, అట్లాగా హ్మ్. మనం అలాగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటే గనుక మనకి అలా హ్మ్. ఉంటుంది. అలాంటి ఆలోచన, వాటి మీద ధ్యాస అవన్నీ గూడా తగ్గిపోతూ ఉంటాయి. చాలా సరేనా? తగ్గినాయి మాతాజీ. నాకైతే ఇళ్ళకొచ్చినంకైతే చాలా తగ్గిపోయినాయి. ఇంకా పోతుండొచ్చు, ఇంకా తగ్గుతుండొచ్చు రాను రాను ఇంకా. హ్మ్. థాంక్ యూ మాతాజీ. చాలా. సో, థాంక్ యూ. ఇవాళ క్వెషన్స్‌కి అయిపోయింది. నేనది చెప్దాం అనుకున్నా. సో, ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్వెషన్స్ ఉన్నాయా? మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ. హరి బోల్. హరే కృష్ణ. మాతాజీ నేనొకటి షేర్ చేసుకోవచ్చా? చేయండి మాతాజీ. అసలు ఎవ్వరు మన గ్రూప్‌లో ఈ వీటిల్లో మాట్లాడనే మాట్లాడరు. అలాంటివి మీరు మాట్లాడతానంటే మాట్లాడరు. మొన్న ఈ మధ్య మా వారికి షాప్ నుంచి వస్తుంటే సడెన్‌గా అసలు ఆయనకి తెలియకుండా కళ్ళు తిరిగి కింద పడిపోయారంట అసలు. హ్మ్. అసలు ఆయన కాన్షియస్‌లో ఉన్నానో లేదో కూడా ఆయనకి తెలీదంట అసలు. అచ్చా! అలాంటిది అసలు ఆ టైంలో ఏమి అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్‌లోనే వచ్చారు. ఏమీ హ్మ్. జరగలేదు. బ్లడ్ కొంచెం కారింది. హ్మ్. అక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరు తీసుకొనొచ్చి హాస్పిటల్‌కెళ్ళి అయన్నీ హ్మ్. క్లీన్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు మాతాజీ. నేనసలు ఆ! ఈ మధ్య కాలంలోనే చాంటింగ్ మొదలుపెట్టాను.
ప్లస్ ఆయన కూడా రోజు ఇంట్లో యజమాని చెయ్యాలి అని అంటే ఆయనే దీపారాధన చేస్తున్నారు. ఆ భగవంతుడే ఆయన ఇట్లాగా తీసుకొచ్చారు. అసలు ఇంటి అడ్రస్ అయ్యి ఎలా చెప్పారో, ఎలా వచ్చారో ఆయనకే తెలియలేదు అసలు. ఇంటికొచ్చాదే అని చెప్పి అంటున్నారు. అసలు నేను ఎలా చెప్పానో, ఏం చెప్పానో నేను అసలు కాన్షియస్‌లో లేను అంటే, అంతా భగవంతుడే చూసుకున్నాడు అని చెప్పేసేసి మేమిద్దరం అనుకున్నాం మాతాజీ. అసలు అది షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మీరు చెప్తారా చాంటింగ్ చేయడం మూలంగా మీకు మంచి జరుగుతుందా లేదా అని? అవును మాతాజీ. కానీ ఈ మార్గంలో ఇట్లా రావటానికి మీలాంటి గురువుల మూలానే మేము మారడానికి అవకాశం అనేది లభించింది అని అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఎవరో ఇదంతా కూడా ఒకరి ద్వారా మరి రావాలి కదా మాతాజీ మేము. ఉమ్, అదే ఇదంతా శ్రీల ప్రభుపాద దయ మాతాజీ. తర్వాత మనం ఇలా జూమ్ లో వస్తున్నామంటే గురు మహారాజ్ యొక్క దయ. ఆ తర్వాత మనకి వరదకృష్ణ ప్రభు మాకందరికి ఇలా ఛాన్స్ ఇచ్చినందుకు వారికి కూడా మేమందరం కృతజ్ఞులమై ఉంటాం. ఇప్పుడు యాక్చువల్ గా ఇలాగ ఛాన్స్ ఇవ్వడము చేయడము మాకు తెలిసింది, మేము నేర్చుకున్నది మేము చెప్పడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి జూమ్ ఇచ్చి చెప్పండి అమ్మా మీరు వాళ్ళందరినీ తీసుకురండి అని చెప్పడం మా చాలా అదృష్టంగా భావిస్తాం మాతాజీ, నిజంగా చెప్పాలండి. అంతే, ఏం లేదు, మేము నేర్చుకున్నది మీకు చెప్తున్నాం అంతే. కాబట్టి అందరూ చాంట్ చేయండి. మన కర్మలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చాంట్ చేస్తున్నామా అంటే మన కర్మలు పోతాయా, మనం తర్వాత మన నరకానికి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా, భగవంతుడి ధామానికి వెళ్తామా, అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. మన లక్ష్యం ఏంటి, మనం చాంట్ చేయాలి, భక్తి చేయాలి, భగవంతునికి సేవ చేయాలి. అలా చేయడం మూలంగా మనం భగవద్ధామానికి వెళ్తాం. అంతే తప్పించి ఈ మధ్యలో వాళ్ళకి ఇట్లా అయింది కదా, వాళ్ళు వెళ్ళారా లేదా, వీళ్ళు వెళ్ళారా లేదా అని మనకు అనవసరమైన అవసరం లేదు క్వశ్చన్స్. మనం చేద్దామా, మన లక్ష్యం ఏంటి, మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసారా ఐఏఎస్ చదువుకునే వాళ్ళు కానీ ఆ టాపర్స్ కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి, ఆ టాపర్ గా అవ్వాలి అంతే. వాళ్ళు ఎలా కూర్చొని చదువుతారు, ఎందుకంటే నేను కూడా అలాగే చదివేదాన్ని. ఇంట్లో ఏ ఫంక్షన్స్ కానీ ఎవరు రాని ఎవరు ఏమన్నా అవని, ఎవరు టీవీలు పెద్దగా పెట్టుకొని నాకు అవసరం లేదు. నా టార్గెట్ ఏంటి, నేను సిఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంతే. ఎవరన్నా నాకు టైంకి అన్నం పెట్టారా తినాలి, లేకపోతే నేను ఏదో వండుకొని తినేసేసి కూర్చొని చదువుకుంటాను అనమాట. నా లక్ష్యం ఏంటి, నేను సిఏ పాస్ అవ్వాలి. అలాగ మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, నిజంగానే మనం భగవద్ధామానికి తప్పకుండా వెళ్తాం. అందులో మనల్ని ఎవరు ఆపేదేమీ ఉండదు అనమాట. ఆయనే తీసుకెళ్తాడు. కాబట్టి అందరూ చేసినా చక్కగా కానీ చాంట్ చేయండి. భగవంతుడికే అర్పించాలి అని చెప్పి చెప్పారు కదా మాతాజీ. అది చాలా అవును. మంచిగా అనిపించింది. అది. సో ఇది నేను మొన్న కొన్ని లెక్చర్స్ వింటూ ఉన్నాను. అయితే ప్రతిసారి అందరూ ఇలాగే అడుగుతారు, మాతాజీ నేను 2 సంవత్సరాలుగా చేస్తున్నా, మాతాజీ నేను 15 మాలలు చేస్తున్నా, నాకు ఇట్లా కావట్లేదు, నాకు మంచి జరగట్లేదు, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను. అవి అవసరం లేదు, జరిగేది ఇది అని చెప్పాము. బుక్స్ లో ఏమున్నాయి, స్క్రిప్చర్స్ లో ఏమున్నాయి అని చెప్పాము. మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, మన లక్ష్యం అదే ఉండాలి. మనం అలా చాంట్ చేసుకుంటూ మనం అలా భక్తి చేస్తే కనుక కంపల్సరీగా వెళ్తాం. అది భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పాడు, ఎవరైనా చెప్తారా శ్లోకం? పద్మజ మాతాజీని అడుగుదాం, చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు కదా, 18.64. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీరు అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నన్నే పూజించండి అని. తర్వాత ఇంకో శ్లోకంలో కూడా చెప్పారు, మీరు నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి, నన్నే స్మరించండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పారు స్వయంగా కృష్ణ పరమాత్మ. సో కాబట్టి మనం ఆయన చెప్పారు, భగవంతుడే స్వయంగా చెప్పారు. మనం ఏమన్నా మాట ఇస్తే మనం తప్పుతాం, భగవంతుడు తప్పరు. సరేనా? కాబట్టి ఆయన ఇచ్చారు కాబట్టి మాట, మనం అవి ఫాలో అవ్వామనుకోండి కంపల్సరీగా మనం వెళ్తాం అన్నమాట, భగవద్ధామానికి వెళ్తాం. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ కూడా చూపిస్తాడు, కొంచెం ఓపిక పడితే చూపిస్తాడు. చూపిస్తారు. కాకపోతే ఏంటంటే మనం అలా అవ్వాలి అని అంటే గనక ఈ చిన్న చిన్నవే మనం కంపల్సరీగా పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం పేర్కొని పెట్టుకున్నాం కదా, ఈ కల్మషాలు గాని ఈ కర్మలు గాని పెట్టుకొని ఉన్నాం కదా, అవి కొంచెం అవ్వాలి కదా. అందుకని మనకి మధ్య మధ్యలో కష్టాలు పడుతూ ఉంటాము. వాటిని కూడా ఆనందంగా మనం స్వీకరించాలి. ఒక్కటి, నేను ముందు జన్మలో ఏదో చేసి ఉంటాను అందుకనే కర్మ ఫలితం అనుభవిస్తున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. సరేనా? అలాగా వెళ్ళిపోవచ్చు. నేను ఇందాక ఏం మాతాజీ చెప్పాను, ఇప్పుడు అనిపించింది మాతాజీ, పెద్ద కష్టాన్ని భగవంతుడు చాలా చిన్న దాంతో తీసేసేసాడు అని చెప్పేసేసి చాలా అనిపించింది మాతాజీ.
మరి అవును అంత మాతాజీ, రష్ అదే. గా ఉన్న ట్రాఫిక్ లో అసలు ఆయన వెనకాల గాని వచ్చే ఆటోలు గాని కార్లు గాని బైకులు గాని ఏమీ అవును. గుద్దకుండా ఒక మనిషి అవును. వచ్చి సహాయం చేసి ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పేసి అనిపిస్తే మరి అలాగే అనిపించింది. భగవంతుడు హెల్ప్ చేశాడనే కదా, ఎవరి ద్వారా చేసినట్టే కదా. అదే వాళ్ళకి ఎంతో అలాగ ఉన్న పెద్ద వాళ్ళకి చాలా ఎవరు చిన్న వెళ్ళి బాబు కాన్సెప్ట్ మీరు హెల్ప్ ఇచ్చేసారు. చేయని, ఆ హెల్ప్ చేసే వాళ్ళని పంపించారన్నట్టే కదా. అవునండి. అవును. ఆ అయితే రాధానాథ్ స్వామి మహారాజ్ ఏం చెప్తారటంటే, మనం ఏం చెప్తాం, సామెత ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్తాం కదా. అయితే ఒక అడవిలో వెళ్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు మీ దగ్గర పిన్నిస్ గానీ సేఫ్టీ పిన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. అప్పుడు మీరు ఏం చేస్తారు, పక్కన ఉన్న ఇంకో ముళ్ళుని తీసుకొని ఈ ముళ్ళుని పొడుచుకున్న ముళ్ళుని బయటకు తీస్తారు. అవునా? అవును మా సరే, ఆ ముళ్ళుని కూడా ఎలా తీయాలి, జాగ్రత్తగా తీయాలి. అవునా? జాగ్రత్తగా తీస్తేనే ఈ ముళ్ళు, కుచ్చుకొని ఉన్న ముళ్ళు బయటకు వస్తుంది. లేదు, మనం అజాగ్రత్తగా తీసామనుకోండి, ఈ ముళ్ళు కూడా, రెండో ముళ్ళు ఏదైతే తీయడానికి ఉపయోగిస్తున్నామో ఆ ముళ్ళు కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉంది. అవునా? అది రెస్పాండ్ అవును అవ్వండి. మాతాజీ. అవును మాతాజీ. అవును అప్పుడు మాతాజీ. ఏమవుతుంది, రెండు గుచ్చుకొని సెప్టిక్ అవుతుంది. అవును. అవునా? ఈ రెండింటిని తీయడానికి మూడో ముళ్ళు తీసుకుంటామేమో, మనకి తీయడం చాతకలేదు కాబట్టి మూడో ముళ్ళు కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉంది. అవునా? కాబట్టి మనకి ఫస్ట్ ముచ్చుకున్న ముళ్ళు ఏంటంటే ఈ కర్మల్లాగా అన్నమాట. దాన్ని బయటికి తీయాలంటే ఈ చాంటింగ్, భగవంతుని సేవ, భక్తి అవి చేసేది అదనమాట రెండో ముళ్ళు. ఈ రెండో ముళ్ళుని ఉపయోగించేటప్పుడు ఏం చేయాలి, ఆ ముళ్ళు బయటికి రావాలి. అంటే అంతకు ముందు ఉన్న పాప కర్మలన్నీ తుడిచిపెట్టుకొని పోయేటట్టుగా మనం చేయాలన్నమాట. కాబట్టి రెండో ముళ్ళుని చాలా జాగ్రత్తగా, అదే అపరాధ రహితంగా, అనర్థాలు లేకుండా మనం చాంటింగ్ చేయడము, భక్తి సేవ చేయడం అట. ఒకవేళ జాగ్రత్తగా చేయలేదనుకోండి, ఈ ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది. ఏదో నామకే వాస్తే చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను భక్తుల్ని అని చూపించడానికి చేస్తూ ఉంటాం చూసారా, అవన్నీ అట్లాంటివి అన్నమాట. కాబట్టి అది సెప్టిక్ అయినట్టుగానే మనం భక్తిలో ఫాలో అవుతామని రాధానాథ్ స్వామి మహారాజు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పారు. కాబట్టి మనం భక్తిని అలా చెయ్యాలి అని చెప్తారు. సరేనా? థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఒకటి ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పుకుందాము. చెప్పాను కదా, ఇది ఔషధం అని. అన్ని రోగాలకి ఒక్కటే ఔషధం. సరే, మిగతా వాటన్నిటికీ ఒక్కొక్క దానికి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు తీసుకుంటాం, ఒక్కొక్క కాంబినేషన్ తీసుకుంటాం. అలాంటివి ఏం అవసరం లేదు. ఒక్కటే ఔషధం, ఒకటే మా ఔషధం అన్నమాట. అది ఏవేం తగ్గిస్తుందో కూడా చూపిస్తున్నారు ఎవరు మనకి, కులశేఖరాలు వారు. అయితే రేపు 3rd చాప్టర్ సమరీ చెప్పుకొని 4th చాప్టర్ లో మనం కంటిన్యూ చేస్తున్నవి చెప్పుకుందాం రేపు. సరేనా? ఈ శ్లోకము 32వ శ్లోకము కులశేఖర ఆళ్వార్ చెప్తున్నారు ముకుందమాల స్తోత్రంలోది. వ్యామోహ ప్రశమౌషధం ముని వృత్తి ప్రవృత్తౌషధం జైతేంద్రాదికర ఔషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్త్యాంతాహితౌషధం భవభయా ప్రధ్వంసనైకౌషధం శ్రేయ ప్రాప్తికర ఔషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. వ్యామోహ ప్రశమ ఔషధం అంటే మనకి మాయ, మహామోహాలు ఉన్నాయి చూసారా, అదే మాయ అన్నమాట. అన్ని మోహాలు పట్టుకొని ఉన్నాయి మనకి, నాకు ఇది కావాలి, అది కావాలి, వాటి మీద కోరికలు అవన్నీ, వాటన్నిటినీ అణిచివేసేది అనమాట. ప్రశమ అంటే అణిచివేసేసి ఔషధం. ఇంకా ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం, మహామునులకు వాళ్ళ ప్రవృత్తి ఏంటి, మనోవృత్తులు వాళ్ళందరినీ ప్రవర్తింపచేసేదన్నమాట ఆ ఔషధం. అంటే మహామునులందరూ వాళ్ళు తమ కోరికలు లేకుండా వాళ్ళ ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే ధ్యానం చేయడం, భగవంతుని మీద ధ్యానం చేయడం. వాటన్నిటికీ ఏంటిట ఔషధము, ఒకటే ఔషధం. దైత్య నాంద్రిక ఔషధం అంటే దైత్యులు అంటే దితి అదితి ఇద్దరు ఉన్నారు కదా, దితి సంతతి ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నాయకులకు ఆర్తిని కలగజేసిందని ఔషధం అన్నాడు. ఇది ఇంకోటి ఏంటి, త్రిభువనే సంజీవ నైకౌషధం. ఈ త్రిభువనాలు అంటే ముల్లోకాల్లోనూ తిరిగి ప్రాణం పోస్తుందట మనకందరికి ఆ ఔషధం అని, ఒకటే ఆ ఏకైక ఔషధం అని.
భక్త్యాంత హితౌషధం, భక్తులకందరికి హితాన్ని చేకూరుస్తుందట ఈ ఔషధం. ఇంకా భవ భయ ప్రధ్వంస ఔషధం, ఈ భవసాగరంలో సంసారంలో ఉన్న భయాలని అన్నిటినీ పోగొడుతుందట, నశింపచేస్తుందట ఈ ఔషధం. శ్రేయ ప్రాప్తికర ఔషధం, మనందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది, అంటే చాలా మంచి చేస్తుందట ఈ ఔషధం. ఏంటది? పిబా అంటున్నారు, అంటే తాగండి అంటున్నారు. మన అంటే మనసులో శ్రీకృష్ణ దివ్య ఔషధం అని. మన ఔషధం తినాలంటే మామూలుగా తాగుతాం కదా, దాన్ని ఏం చేయాలి? మనం నాలుకతోటి మనం భగవంతుని నామాన్ని పలుకుతూ ఉండాలి. ఆ ఔషధాన్ని మనం తీసుకుంటే కనుక మన మనసులో ఉన్న ఇవన్నీ పోతాయి అని. కాబట్టి ఏంటంటే భగవంతుని నామం చెప్పడం, శ్రీకృష్ణుని నామాన్ని చెప్పడమే పెద్ద ఔషధం అన్నమాట. ఆ ఔషధాన్ని మనం తీసుకుంటే గనక ఇవన్నీ పోతాయి అని చెప్తున్నారు. సో ఈ ఔషధాన్ని మనం అందరము రోజు తాగుతూ ఉంటే మనం మామూలుగా మంచిగా అవుదాము. ఇక్కడ మనకి సరిత మాతాజీ ఆబిడ్స్ టెంపుల్ ది చూపిస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. ఆబిడ్స్ టెంపుల్ ది చూపిస్తున్నారు. మీరందరూ కూడా రాధా మదన్ మోహన్ దర్శనం చేసుకోండి. గవర్నమెంట్ राधा मदन मोहन की जय। హరే కృష్ణ మాతాజీ. మాకేం కనబడట్లే మాతాజీ. కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. శ్రీల ప్రభుపాద గవర్నమెంట్ రాధా మదన్ మోహన్ బ్యూటిఫుల్ గా ఉన్నారు తెల్ల డ్రెస్ లో. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శన్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో మనం ఇంకా ఎండ్ చేసుకుందామా? ఎవరికి డౌట్స్ లేవు కదా? రేపైతే 4th చాప్టర్ లో శ్లోకాలు చెప్పుకుందాం, 3rd చాప్టర్ సమ్మరీ చెప్పుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జై, అనంతకోటి ఆచార్యునికి జై. శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్.